అందరికీ స్వాగతం సుస్వాగతం. తెలంగాణ స్వాప్నికులు తెలంగాణ ఉద్యమానికి లిటరేచర్ పరంగా సమావేశాలు సభలు నిర్వహించడంతో పాటుగా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలంగాణలో ఉన్న పౌర సమాజానికి మేధావులకు ఎప్పటికప్పుడు వివరిస్తూ తెలంగాణ ఆవశ్యకతను వివరించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ స్మారక ఉపన్యాసానికి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన విశ్వవిద్యాలయ గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తారు. అదేవిధంగా నేటి మన అతిథి సార్ శ్రీ అల్లం నారాయణ గారిని ఈరోజు మన అతిథితో పాటుగా ఈరోజు స్మారక ఉపన్యాసం చేయబోతా ఉన్నారు. ప్రముఖ దినపత్రికల్లో ఎడిటోరియల్ టీంలో పనిచేయడమే కాకుండా నమస్తే తెలంగాణకు ఎడిటర్గా పనిచేసి ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ మీడియా అకాడమీ మొదటి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ అల్లం నారాయణ గారు ఈరోజు మనకు స్మారక ఉపన్యాసం చేయబోతా ఉన్నారు. సార్ను గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తారు. మన విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి పుష్ప చక్రపాణి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తారు. మన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తారు. I request Ramya garu kindly present a flower bouquet to this our chief guest. Thank you, sir. వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ గారి నివాళులు అర్పించడం, పుష్పగుచ్చాలు నివాళులు అర్పించడం, అదేవిధంగా లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ కార్యక్రమానికి అందరినీ రావాలని కోరుతూ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తెలంగాణ వైతాళికులకు సంబంధించి వారి వారి జయంతి సందర్భంగా స్మారకోపన్యాస కార్యక్రమాలు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఇందులో భాగంగా శ్రీ అల్లం నారాయణ గారు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ అనంతర తెలంగాణ ఏ విధంగా ఉందనే దానిపైన లెక్చర్ ఇవ్వబోతున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్స్, డీన్స్, హెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ వేరియస్ సర్వీస్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ స్వాగతం పలుకుతూ Now I request our Honorable Vice Chancellor kindly conduct the further proceedings. Thank you very much. Thank you, Venu. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ మెమోరియల్ లెక్చర్కి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈనాటి మన అతిథి, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ 9వ లెక్చర్ని డెలివర్ చేయడానికి వచ్చినటువంటి మిత్రులు, తెలంగాణ మీడియా అకాడమీ తొలి చైర్మన్ అల్లం నారాయణ గారికి, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు ప్రముఖ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారికి, వి శ్రీనివాస్ గారికి, మరొక జర్నలిస్టు రిజిస్ట్రార్ ఎల్వికే రెడ్డి, డైరెక్టర్ అకాడమిక్ పుష్ప, మా ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు, అధ్యాపకేతర మిత్రులు అందరికీ నమస్కారం అండ్ స్వాగతం.
ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలంగాణ సమాజానికి పరిచయం చేయడం అంటే సూర్యుడిని పరిచయం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ అనే ఆకాంక్షకి ఒక రూపాన్నిచ్చి తెలంగాణ సాకారం అయ్యేంత వరకు విశ్రమించినటువంటి మేధావి ప్రొఫెసర్ జయశంకర్. ఒక 3 దశల్లో తెలంగాణ ఉద్యమాన్ని, అదేవిధంగా అనేక ప్రయత్నాల్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. వారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వాళ్ళం, వారి దిశానిర్దేశంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడానికి తోడ్పాటు అందించినటువంటి వాళ్ళం, వారి ఆకాంక్షల మేరకు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమైనటువంటి వాళ్ళం నేను, అల్లంనారాయణ గారు. అల్లంనారాయణ గారు తెలంగాణ తొలి మీడియా అకాడమీ చైర్మన్గా అనేక సేవలు అందించారు. దానికంటే ముందు తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో అత్యంత క్రియాశీలమైన కీలకమైనటువంటి భూమికని అల్లంనారాయణ గారు పోషించారు. ఒకప్పుడు మేము 97, 96, 95 ఆ కాలంలో తెలంగాణ గురించి మాట్లాడడం అంటే పూర్తి స్థాయిలో నిషేధం ఉన్నటువంటి కాలం. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు చివరకు అసెంబ్లీలో కూడా తెలంగాణ అనే పదం ఉచ్చరించకూడదు, మీ సమస్యలు ఏమైనా ఉంటే వెనుకబడిన ప్రాంతాలని చెప్పుకోండి, అంతే తప్ప తెలంగాణ అనడానికి వీలు లేదు అని శాసించినటువంటి రోజుల్లో పత్రికల్లో పనిచేస్తూ, జర్నలిస్టుగా పనిచేస్తూ, ప్రత్యేకంగా తెలంగాణ కోసమంటూ తెలంగాణ జర్నలిస్టుల వేదికను ఏర్పాటు చేసినటువంటి సాహసి అల్లంనారాయణ గారు. అది కూడా ఒక ఆంధ్ర పత్రికలో పనిచేస్తూ, ఆంధ్ర పేరుతో ఉన్నటువంటి పత్రికల్లో పనిచేస్తూ తెలంగాణ వేదికను, తెలంగాణ జర్నలిస్టుల వేదికను ఏర్పాటు చేయడం అంటే, జర్నలిజంలో ఎట్లా ఉంటుందంటే, మేము కూడా 85 నుంచి 95 మధ్యలో 92 దాకా నేను జర్నలిస్టులో లిస్టులోనే ఉన్నాను, జర్నలిస్ట్గా పనిచేశాను చాలా రోజులు. మా ప్రేమ్ కుమార్ ఇక్కడ సంఘం పెట్టినంత ఈజీగా ఒక జర్నలిస్టుల సంఘం పెట్టడం సాధ్యం కాదు. మీడియా అనేది అత్యంత క్రూరమైన, నిరంకుశమైనటువంటి ఆర్గనైజేషన్గా ఉంటుంది. బయటికి మన హక్కుల గురించి చాలా విషయాలు రాస్తుంటారు, కానీ వాళ్ళ హక్కుల గురించి ప్రశ్నిస్తే మాత్రం దానిలో ఎటువంటి స్థానం ఉండదు. ఒక వేజ్ బోర్డుని ఇంప్లిమెంట్ చేయాలి, నాకు గుర్తున్నంత వరకు బచావత్ వేజ్ బోర్డు ఇంప్లిమెంట్ చేయాలని అనేక సార్లు హైదరాబాద్ నగరం వీధుల్లో ర్యాలీలు చేసిన ఏ పత్రిక కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అటువంటి ఒక చెవిటి సమాజంలో తెలంగాణ లాంటి ఒక విస్తృతమైనటువంటి నినాదాన్ని తీసుకొని, అటువంటి ఒక ఆంధ్ర యాజమాన్యంలో దాన్ని నినాదం తీసుకోవడమే కాకుండా ఒక అత్యంత శక్తివంతమైనటువంటి వేదికగా రూపొందించింది అల్లంనారాయణ. అంటే మీరు అప్పుడు చూసినట్టయితే అప్పుడు ఉన్నటువంటి పత్రికలు 100% ఆంధ్ర మూలాల నుంచి ఉన్నటువంటి పత్రికలు. చాలాసార్లు సామాజిక పరిశోధకులు పత్రికా రంగం మీద విశ్లేషణ చేసేవాళ్ళు ఒక్క ప్రాంతం 2 కులాలకు సంబంధించినటువంటి పత్రికలే ఉన్నాయని చెప్తుండేటువంటి. అటువంటి దశలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి వాళ్ళకి, తెలంగాణ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి, తెలంగాణ గురించి చర్చ పెడుతున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. అంతటితో కాకుండా కేవలం జర్నలిస్టులు ఉద్యమము నిర్మాణమే కాకుండా ఉద్యమ నిర్మాణ క్రమంలో వచ్చే ఎడ్దొడుకులన్నింటినీ కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో పరిష్కరించుకుంటూ అందరినీ కలిపి ఉంచడానికి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేసింది. అట్లా ఒక బలమైనటువంటి తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి నాయకత్వం వహించింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. అందులో అల్లంనారాయణ గారు లేకుండా తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమం అనేటువంటిది లేదు అని చెప్పడం ఏమాత్రం కూడా ఉచితం కాదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దాంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అప్పటికే ఆయన తెలంగాణ ఆత్మగా ఉన్నటువంటి అప్పటి పత్రిక
నమస్తే తెలంగాణకు సంపాదకుడుగా ఉన్నారు. హరగోపాల్ మొదలు నేను అనేక మంది దానిలో ఒక ప్రత్యేక కాలమ్స్ నిర్వహించడానికి దోహదం చేసినాడు. అంటే భావజాల వ్యాప్తి అని ప్రొఫెసర్ జయశంకర్ ఏదైతే చెప్పారో తెలంగాణ ఉద్యమానికి భావజాల వ్యాప్తి అనేటువంటిది చాలా కీలకమైంది. అందుకే ఆయన సిద్ధాంతకర్త అని అన్నారు జయశంకర్ గారు. అంటే ఒక ఉద్యమం ఎట్లా నిర్మాణం అవుతుందో శాస్త్రీయంగా సిద్ధాంతీకరించినటువంటి గొప్ప వ్యక్తి జయశంకర్ గారు. వారు సూచించిన దశల్లో మొదటి దశ భావజాల వ్యాప్తి, రెండవ దశ జన సమీకరణ, మూడవ దశ ఉద్యమ నిర్మాణానికి కావలసినటువంటి చివరి దశ పోరాటము, దానికి సంబంధించినటువంటి శాసన ప్రక్రియ. ఈ మొదటి దశ మొత్తం కూడా షేప్ చేయడంలో అల్లంనారాయణ కృషి ఎనలేనటువంటిది. ఎందుకంటే ఆయన ఒక పాత్రికేయుడుగా, పత్రికా జర్నలిస్టుల సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంఘం నాయకుడిగా మాత్రమే కాకుండా వారంలో 7 రోజులు పత్రిక వస్తే ఒక 10 బలమైన గొంతులని ఆ పత్రికలో కాలమిస్టులుగా తీసుకొని ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో తెలంగాణ ఉద్యమం రూపుదిద్దడానికి ఏదైతే జయశంకర్ గారు ఆశించినారో ఆ పద్ధతిలో తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి ప్రణాళిక వేసినటువంటి పాత్రికేయుడు అల్లంనారాయణ. వారి వాళ్ళ ఈ లెక్చర్ని డెలివర్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇప్పుడే దానికి ఒప్పుకున్నందుకు. మేము 2016 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ప్రొఫెసర్ జయశంకర్ మెమోరియల్ లెక్చర్స్ని నిర్వహిస్తూ వస్తున్నాం. సో ఇవాళ 9వ లెక్చర్ మనం అల్లంనారాయణ గారి గురించి వినబోతున్నాం. నేను ఇక్కడికి ఆపేసి తర్వాత మళ్ళీ ముగింపులో ఏమైనా అవకాశం ఉంటే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడడానికి అవకాశం తీసుకుంటాను. ఇప్పుడు ప్రొఫెసర్ పుష్ప విల్ ఇంట్రడ్యూస్ ద ప్రోగ్రామ్ అండ్ చీఫ్ గెస్ట్. అందరికీ శుభ సాయంకాలం. వేదికను అలంకరించినటువంటి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారి మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి మన యూనివర్సిటీకి వచ్చినటువంటి ముఖ్య అతిథి శ్రీ అల్లం నారాయణ గారు. నేను అల్లం అన్నాను చాలా ప్రేమగా పిలుచుకుంటాను కాబట్టి చాలాసార్లు అల్లం అన్నాను కూడా చెప్పేస్తుంటానేమో బహుశా. అలాగే తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్తో కలిసి ఆయన ఆలోచనలు పంచుకుంటూ తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసినటువంటి పూర్వ సంపాదకులు ఆంధ్రజ్యోతి డాక్టర్ కె శ్రీనివాస్ గారు, వి శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా అల్లం నారాయణ గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ కూతుర్లు, అల్లుళ్ళు ఇక్కడ ఉన్నారు, అల్లుడు కోడలు కూడాను, వీళ్ళందరికీ కూడాను ఈ యూనివర్సిటీకి స్వాగతం పలుకుతున్నాను. అలాగే యూనివర్సిటీ డీన్స్, డైరెక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్రెటర్నిటీ, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ వన్స్ అగైన్ టు దిస్ ప్రోగ్రామ్. నిజానికి నా పాత్ర ఇక్కడ కేవలం ఈనాటి కార్యక్రమాన్ని వివరించడమే కాకుండా మనకు వచ్చే అతిథిని కూడా పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా నా మీదే ఉంది. కానీ ఆ బాధ్యతని మన ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు వీసీ గారు నెరవేర్చేశారు కాబట్టి నేను ఇప్పుడు కేవలం ఈ మెమోరియల్ లెక్చర్ గురించి మాత్రమే మాట్లాడతాను. నిజానికి 2016వ సంవత్సరం నుంచి కూడాను మన యూనివర్సిటీలో ఒక ఆనవాయితీ ఉంది కొన్ని మెమోరియల్ లెక్చర్స్ని ఆర్గనైజ్ చేయటం. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి, తెలంగాణ ఉద్యమానికి ఊతమించి, తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి కొత్తపల్లి జయశంకర్ గారి మెమోరియల్ లెక్చర్ను చేయాలన్నటువంటి ఒక తలంపుతో 2016వ సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా 2016వ సంవత్సరంన ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు యూనివర్సిటీస్ అండ్ వాల్యూస్ అనే దాని మీద ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. అలాగే 2017వ సంవత్సరంన ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ గారు ఛాలెంజెస్ ఫేసింగ్ ఇండియన్ ఓపెన్ యూనివర్సిటీస్ అన్న అంశం మీద ప్రసంగించారు. 2018వ సంవత్సరంలో ప్రొఫెసర్ ఏ శంకరయ్య గారు ప్రొఫెసర్ జయశంకర్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే 2019వ సంవత్సరంన ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గారు తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర అన్న అంశం మీద మాట్లాడడం జరిగింది. 2021వ సంవత్సరంలో ప్రొఫెసర్ కనకదుర్గ
ది ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సనాలిటీ ఆఫ్ డాక్టర్ జయశంకర్ అన్న దాని మీద ఉపన్యసించారు. అలాగే 2022వ సంవత్సరంలో ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు యూనియనైజేషన్ ఆఫ్ స్టేట్ అండ్ ఫెడరలైజేషన్ ఆఫ్ పాలిటీ, అసంప్షన్స్, అసర్షన్స్ అండ్ ఆస్పిరేషన్స్ అన్న దాని మీద ప్రసంగించడం జరిగింది. అలాగే 2023వ సంవత్సరంలో డాక్టర్ బండ ప్రకాష్ గారు తెలంగాణ డెవలప్మెంట్ ట్రాజెక్టరీ అన్న దాని మీద ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిగా అల్లం నారాయణ గారికి యూనివర్సిటీ తరపున, అందరి టీచర్స్ తరపున, సిబ్బంది తరపున కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి జయశంకర్ సార్ మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి మా యూనివర్సిటీకి వచ్చారు. జయశంకర్ అనంతర తెలంగాణ అన్న దాని మీద ఉపన్యసిస్తున్నారు. సో మనకి ఇప్పుడు మన వైస్ ఛాన్సలర్ గారు అల్లం నారాయణ గారి పాత్ర, ఆయన విశిష్టత గురించి చెప్పారు. కానీ బట్ ఒక 2 మాటలు నేను నా నుంచి కూడా చెప్పదలుచుకున్నాను. మీకు అందరికీ తెలుసు, అల్లం నారాయణ పేరు వినని వాళ్ళు ఎవరు కూడాను బహుశా ఇక్కడ ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడాను ఆయన చాలా సులపరిచితులు. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పనిచేశారు కాబట్టి మీకు అందరికీ కూడాను, ముఖ్యంగా తెలంగాణ ప్రెస్ అకాడమీ మొట్టమొదటి చైర్మన్ తెలంగాణకి పనిచేశారు. ఆ సమయంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. జర్నలిస్టులకి ఇల్లు ఇప్పించడం కావచ్చు, హెల్త్ కార్డుల గురించి, అక్రెడిటేషన్ గురించి కావచ్చు, 20 కోట్ల నిధులతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఈయన అల్లం నారాయణ గారు మొదటి కరీంనగర్ నుంచి వెలువడిన జీవగడ్డ అనే పత్రికలో 85 నుంచి 86 వరకు పనిచేశారు. అప్పట్లోనే ఆయన రాసినటువంటి వెన్నెల కోణంలో అనే కాలంకి విశేష ఆదరణ లభించింది. అప్పటి నుంచి కూడా ఆయన తెలంగాణ సమాజానికి చిరపరిచితులుగా ఉన్నారు. అప్పుడే యాది మనాది, జగిత్యాల పల్లె కవితా సంకలనాలను కూడా వెలువరించడం జరిగింది. అలాగే 1986 నుంచి 87 వరకు ఆంధ్రప్రభ బెంగళూరులోను, 1987 నుంచి 2000 దాకా ఆంధ్రజ్యోతి విజయవాడలో చీఫ్ రిపోర్టర్ గాను, 2000 నుంచి 2001 ఆంధ్రపాలిటిక్స్.com న్యూస్ ఎడిటర్ గాను, 2001 నుంచి 2002 వరకు ప్రజాతంత్రకి అసిస్టెంట్ ఎడిటర్ గాను, 2002 నుంచి 2010 వరకు ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ గాను, 2010 నుంచి నమస్తే తెలంగాణ దినపత్రికకు వ్యవస్థాపక సంపాదకుడిగాను పనిచేశారు. ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా పలు పురస్కారాలను కూడా అందుకున్నారు. నమస్తే తెలంగాణ యొక్క దినపత్రిక మాజీ ఎడిటర్గా ఉన్న కాలంలోనే ఆయన చేసిన సంపాదకుడిగా ఆయన చేసిన సేవలు ప్రజల మధ్య ఆయనకు ఒక గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాత్ర తీసుకుంటే పత్రికా రంగం ద్వారా ఉద్యమానికి బలమిచ్చారు. ఉద్యమ ఆకాంక్షల్ని ప్రజల మద్దతుగా మార్చేలా పాత్రికేయుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇకపోతే సోషాలజీలో పీజీ చదివారు. 1974 నుంచి 82 వరకు జరిగినటువంటి నక్సల్బరీ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది. 3 దశాబ్దాలకు పైగా పత్రికా రంగానికి సేవలు అందించారు. ఇప్పటికి కూడా అందిస్తూనే ఉన్నారు. ఈ ప్రోగ్రాంకి మనకి ఎందుకు అల్లం నారాయణ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే, మనకి మన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు వివరించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో మార్గదర్శకునిగా ఉండడమే కాకుండా ఆత్మ గౌరవ ప్రేరణగా కూడా నిలిచారు. కాబట్టి ఆయన ఆలోచనలను, ఆశయాలను, దృక్పథాలను అల్లం నారాయణ గారిపై చాలా ప్రభావం చూపాయి. సో ఆయనతో కలిసి అనేక కార్యక్రమాల్లో కూడాను అల్లం నారాయణ గారు పాల్గొనడం జరిగింది. ఆయన భావజాలాన్ని బలపరిచే కార్యక్రమాలలో వీరిద్దరికీ కూడా చాలా మార్గదర్శకత్వాన్ని తెలంగాణ సమాజానికి చూపినటువంటి వ్యక్తులు. నిజంగా నాకు ఈ సన్నివేశంలో ఒకటి గుర్తొస్తా ఉంది. జనరల్గా చాలా తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, ఈ దశాబ్ద కాలంగా కూడాను చాలా మీటింగ్లలో మనం గమనిస్తూ ఉంటాము. ప్రొఫెసర్ చక్రపాణి గారు ప్లస్ అల్లం నారాయణ అన్న ప్లస్ కె శ్రీనివాస్ గారి కలయిక చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎక్కడ మీటింగ్లకు పిలిచినా కూడా వీళ్ళ ముగ్గురిని కూడా ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాము. వారి పాత్ర కూడా అలాంటిది. సో వీళ్ళ ముగ్గురు కూడా తెలంగాణ ఉద్యమానికి వాళ్ళ యొక్క మేధస్సును, దిశానిర్దేశాన్ని అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వాలు. నూతన తెలంగాణ నిర్మాణంలో బహుజన దృక్పథాన్ని బలపరిచే విషయంలో కూడా వీరి పాత్ర విశిష్టమైనది. సో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆయన యొక్క మాటల్లోనే అనుకుంటే, ఆయన ఆశయాలు ఎప్పటికీ మన లక్ష్యంగా నిలుస్తాయి అని అల్లం నారాయణ గారు ఒకనొక సమయంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆయన స్మృతి పైన, ఆయన మరణానంతరం కూడాను అల్లం నారాయణ గారు కావచ్చు, ప్రొఫెసర్ కె శ్రీనివాస్ గారు కావచ్చు, చక్రపాణి గారు కావచ్చు కూడాను అనేక సభలలో పాల్గొనడం జరిగింది. ఆయన గురించినటువంటి
ఆయన మీద విశ్లేషణ కూడా చేయటం జరిగింది కూడా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంతకు ఈ ఈ ఈ అలా జయశంకర్ గారి మెమోరియల్ లెక్చర్కి ఖచ్చితంగా అల్లం నారాయణ గారే కరెక్ట్ వ్యక్తి అని యూనివర్సిటీ భావించి ఆయనను ఈ సమావేశం పిలవటం జరిగింది. అంతేకాకుండా ఆయనతో తనకున్నటువంటి అనుబంధం, అల్లం నారాయణ గారికి జయశంకర్ సార్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మరొకసారి యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా కొంత ఆసక్తిగా ఉండింది. ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళంతా ఒకళ్ళిద్దరు మినహా 9 మందిలో జనరల్ సబ్జెక్ట్స్ మాట్లాడినారు. ఎవరు కూడా లేదా పునర్నిర్మాణానికి సంబంధించిన పెద్దగా ప్రస్తావించలేదు. ఒకళ్ళు బహుశా మినహా. అల్లంనారాయణ గారు తెలంగాణ గురించే కాకుండా జయశంకర్ అనంతర తెలంగాణ అనే ఒక నమ్మగరితమైన టాపిక్ని జయశంకర్ అనంతర తెలంగాణకు 2 పాఠశాలలు ఉన్నాయి. జయశంకర్ అనంతర తెలంగాణ, జయశంకర్ కలగన రీతిలో పునర్నిర్మాణం అయింది అని చెప్పేటువంటి వాళ్ళు ఒకరు. కానీ జయశంకర్ అనంతర తెలంగాణలో జయశంకర్కి స్థానం ఉన్నదా అని ఆలోచించే వాళ్ళు ఒకరు ఉన్నారు. మరి అల్లంనారాయణ గారు ఏం మాట్లాడతారో, ఎటువైపు తీసుకుంటారో, ఎటువైపు స్టార్ట్ చేసుకుంటారో చూడాల్సిన అవసరం ఉన్నది. రిక్వెస్ట్ అల్లంనారాయణ గారు తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఆయన రిపోర్టర్గా ఉన్నప్పుడు నేను యూనివర్సిటీ కౌన్సిలర్గా ఉన్నాను కరీంనగర్. కానీ ఆయన గురువు అయినాడు, నేనేమో రిపోర్టర్గా ఉన్నాను. ఆయన గురువు అంటే వీసీలాగా ఎక్కడికైతే పోవాలో అక్కడికి ఎదిగిన వాడు చక్రపాణి. ముందే చక్రపాణి గారు చెప్పినట్టుగా పరీక్షా సమయం జయశంకర్ సార్ గురించి, ఆయన కంట్రిబ్యూషన్స్ గురించి, ఆయన ప్రవర్తన గురించి, లేదా తెలంగాణకు సంబంధించి ఆయన ఏం మాట్లాడినారు, ఇవన్నీ మాట్లాడడం సులభమైంది, రికార్డెడ్. ఎందుకంటే ఆయన జీవితకాలం మొత్తం కూడా 52 నుంచి, అంటే ముల్కీ ఉద్యమం నుంచి 2011 దాకా ఆయన తెలంగాణ వెంట ఉన్నాడు. బ్రహ్మచారి, పెళ్లి చేసుకునేదాన్ని, నిగర్వి, నిరాడంబర జీవితం, అన్నిటికీ మించి నిజాయితీ గలవాడు, నిబద్ధత గలవాడు. పర్సనాలిటీ తెలంగాణకు సంబంధించి అందరూ గౌరవించిన ఒక పర్సనాలిటీ. ఆయన తెలంగాణే శ్వాసగా బతికినవాడు. సరే, అంతర్గత వలసలని, వలసాధిపత్యం ఎట్లా ఏర్పడుతుందనే విషయాన్ని, వలసాధిపత్యం తెచ్చే అసమానతల్ని, వీటన్నిటినీ కొంచెం శాస్త్రీయంగా వివరించడము, తెలంగాణ ఉద్యమం ఎట్లా సఫలమవుతుంది, ఏ మార్గంలో మనం పోవాలనే దానికి మార్గాన్ని కొంచెం శాస్త్రీయంగా చెప్పడం, తెలంగాణ అస్తిత్వ భావనలు, సాంస్కృతిక అస్తిత్వం, వీటన్నిటి గురించి మాట్లాడడం వల్ల జయశంకర్ సార్కి సిద్ధాంతకర్త అని పేరు పెట్టినారు. చాలామంది సిద్ధాంతకర్త అన్నారు. ఆయన స్నేహితుడు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా మా కరీంనగర్ నుంచి ఉన్న జగపతిరావు, ఆయన జయశంకర్ సార్ని వ్యూహకర్త అన్నాడు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్కి దొరికిన ఒక అద్భుతమైన వ్యూహకర్త జయశంకర్ అని జయపతిరావు గారు అన్నారు. సరే, ఆయన వ్యూహకర్త, సిద్ధాంతకర్త అనే విషయాన్ని పక్కకు పెడితే జీవితకాలం అంతా కూడా తెలంగాణ కోసం నిలబడ్డవాడు, మాట్లాడినవాడు జయశంకర్ గారు మాత్రమే. ఎందుకంటే అట్లాంటి ఒక పర్సనాలిటీని మనం చూడలేము. మనకు చాలా వ్యాపకాలు ఉన్నాయి, చాలా ఉద్యమాలలో అభినివేశము, ప్రవేశాలు ఉంటాయి. కానీ తెలంగాణను కూడా మనం నెత్తికెత్తుకున్నాం. కానీ జయశంకర్ సార్ అట్లా కాదు. 52 తర్వాత 69లో విఫలమైన తర్వాత కూడా 69లో గుణపాఠాలు తీసుకొని ఆయన మళ్ళీ ఆలోచించడం ప్రారంభించినాడు. తర్వాత రావాడ సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ, అక్కడి నుంచి వెళ్ళి మేధో ప్రపంచం కొంచెం కదలడం. ఎప్పటికీ
ఒక ప్రయత్నం అయితే తన ప్రయత్నాన్ని చేసుకుంటూ వచ్చింది. నిజాన్ని మీదనే ఆయన బాగా ఆలోచించారు. వ్యక్తిగతంగా టెర్రరిస్ట్ కాదు కానీ ఆయన పదవులు వరించి పదవుల కోసం పెద్దగా ప్రయత్నించలేదు. ఆయన కూడా ఒక టీచర్గా ప్రారంభమై యూనివర్సిటీ వీసీగా పనిచేసినారు. వీసీగా పనిచేసినప్పుడు కానీ ప్రిన్సిపాల్గా సికేఎం లాంటి కాలేజీలో పనిచేసినప్పుడు కానీ ఆయన తన ప్రత్యేకతల్ని నిరూపించుకొని చేసినారు. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన చాలా ప్రణాళిక విభాగాలలో సలహాదారుగాను లేదా చాలా పనులు చేసినాడు. అంటే ఒక విద్యావేత్తగా ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద కెరీర్ నిర్మించుకున్నప్పటికీ కూడా ఆయన దానికోసం ఎప్పుడు ఆశపడింది. అట్లాగే తెలంగాణ గురించి కూడా ఎప్పుడు మాట్లాడకుండా ఉంది. ఈ తెలంగాణ గురించి మాట్లాడడంతో పాటుగా నిజానికి ఆయన గాంధేయవాది అని చెప్పుకోవచ్చు. సమకాలీన తెలంగాణలో ఆయన జీవించి ఉన్న కాలంలోనే చాలా ఉద్యమాలు వచ్చాయి. ముఖ్యంగా నక్సల్బరీ అనేది జీవించిన కాలంలో ఆయన ఒక పరీక్షలాగా కూడా ఉండింది. ఎందుకంటే ఆయన స్వాభావికంగా ప్రజాస్వామ్యవాది. అంటే నక్సల్బరీ ఉద్యమం సాయుధ పోరాటం ద్వారా విముక్తి సాధిద్దామనే ఉద్యమం, అట్లాంటి ఉద్యమాల మధ్యలో కూడా ఆయన తన తత్వాన్ని కాపాడుకోగలుగుతాడు. అట్లాగే ఆ తత్వంలోనూ కూడా ఒక సామాజిక దార్శనికునిగా ఆయన ఉన్నాడు. ఆయన మాటతో ఈ విషయాన్ని చెప్తాను. ఇఫ్ ద ఎడ్యుకేటెడ్ క్లాసెస్ ఆర్ సైలెంట్ ఆన్ సోషల్ ఇష్యూస్ అండ్ ఇండిఫరెంట్ టు ది పీపుల్స్ ప్రాబ్లమ్స్, దెన్ ద సిచ్యువేషన్స్ విల్ బి వర్స్ దెన్ ద టెర్రరిజం. ఇది ఆయన జయశంకర్ అన్న మాట. అంటే విద్యావేత్తలు మౌనంగా ఉంటే, ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే అది ఉగ్రవాదం కన్నా హీనమైన ఒక స్థితిని అంటే ఒక సామాజిక దార్శనికునిగా ఉన్నాడు. అట్లాంటి జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి ఏం కంట్రిబ్యూట్ చేశారు? తెలంగాణ ఉద్యమానికి కంట్రిబ్యూట్ చేయడంలో ఆయన ప్రత్యేకంగా చెప్పిన విషయాలు ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనది. గాలిలో అంటే ఒక నిజానికి అస్తిత్వాలన్నీ కూడా సెంటిమెంట్ అని అంటారు చూడండి, తెలంగాణ సెంటిమెంట్ అని వాడుతుంటారు. నిజానికి అది ఒక తిట్టుపదం లాంటి సెంటిమెంట్ కాదు. తెలుగు సెంటిమెంట్ అంటే ఒక ఏ ఆధారం లేని నమ్మకం లాంటిది సెంటిమెంట్ అంటాం. కానీ ఒక అస్తిత్వం మీద ఆధారపడి అన్ని ఆధారాలు ఉండి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వివక్షలను భరించి ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన ఒక ప్రాంతం, ఆ ప్రాంతం ఆకాంక్షలని సెంటిమెంట్గానో లేకుంటే ఒక అమూర్త భావనలాగో తీసుకోలేము. కానీ తెలంగాణ మొట్టమొదటి అందరూ మాట్లాడినప్పుడు అదే భావనలో ఉంది. దానికి ఒక ప్రాతిపదిక కల్పించడము, ప్రాంతీయ అస్తిత్వ భావనలకి ప్రాంతీయ అభివృద్ధిని జోడించడం అనేది జయశంకర్ ప్రత్యేకత. అసలు ఇది ఏంది, డిమాండ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? నిజమే ఒక అస్తిత్వ భావన, మాది సొంతము, మా జాతి సొంతము, లేకపోతే ఉపజాతి సొంతము, మా సంస్కృతి వేరు, మా ఆర్థిక పరిస్థితులు వేరు, మా రాజకీయ పరిస్థితులు వేరు. కానీ మీరు ఇక్కడ ఒక ఆధిపత్యాన్ని స్థాపించినారు. ఈ ఆధిపత్యం వల్ల ఇక్కడ ఉన్న వనరులను కొల్లగొడుతున్నారు. ఇక్కడ ఒక అభివృద్ధికి మీరు ఆటంకం అవుతున్నారు, ఒక అసమాన అభివృద్ధికి మీరు కారణమవుతున్నారు అనేది ప్రధానం. అంటే ఒక అస్తిత్వవాదాన్ని ఒక ప్రాంతీయ అభివృద్ధి ఆకాంక్షగా మలిచిన వాడు జయశంకర్ సార్. అట్లాగే దీనికి అసలు ప్రాతిపదిక ఏమిటి? ఇది ఎట్లా సాధ్యం? సార్ నిజమే ఒక అస్తిత్వం ఉంది, కానీ తెలంగాణ ఎట్లా సాధించాలి? అసలు వాళ్ళ లక్షణాలు ఏమిటి? దేనివల్ల తెలంగాణ అనేది ఒక మృత్యు నాయకత్వంలో, మన తెలంగాణ వాళ్ళు కూడా నాయకత్వంలో ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు, కానీ వీళ్ళు వృత్తులుగా ఉన్నారు. ఎవరికి వృత్తులుగా ఉన్నారు? అసలు నిర్మాణం ఏమిటి? ఈ ఆధిపత్య భావజాలం అనే దాని నిర్మాణం ఏమిటి? వాళ్ళు ఎట్లా దీన్ని ఒక అధికారంలో ఉంచగలుగుతున్నారు అనేది జయశంకర్ సార్ పరిశీలనలో ఆయన ప్రధానంగా ఒక 4 కారణాలు చెప్తున్నారు. ఒక సీమాంధ్ర ఆధిపత్య నాయకత్వం ఒకటైతే, 2 ఆ సీమాంధ్ర నాయకత్వంకి దన్ను పలికే ఒక పెట్టుబడిదారి వర్గం, ఒక దళారీ వర్గం. వీటన్నిటినీ
వీటి ప్రయోజనాలు రక్షించడానికి ఉన్న ఆంధ్ర పెత్తనంలో ఉన్న మీడియా అని చెప్పినాడు. ఈ మీడియా ఎట్లా? మీడియా తిమ్మిని బమ్మించేస్తుంది, బమ్మిని తిమ్మించేస్తుంది. అసలు ఒక భాషాపరియుక్త రాష్ట్రంగా ఒక రాష్ట్రం ఏర్పడమే చాలా సందేహాలు ఉంటుంది చెప్పింది. ఒప్పందాలు, షరతులు, అనుమానాలు, సందేహాలు, ఎవరెవరు నమ్మే పరిస్థితి లేదు. నమ్మే పరిస్థితి ఉంటే ఒక జాతి భావన ఏర్పడేది. ఒక తెలుగు రాష్ట్రము భాష అనే దాంట్లో తెలంగాణ రాష్ట్రం కోరుకోనప్పటికి కూడా, తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకించినప్పటికి కూడా, అనేక కమిషన్లలో వ్యతిరేక భావన చెప్పినప్పటికి కూడా, ప్రత్యేకంగా ఒక తెలంగాణ ప్రభుత్వం అప్పటికే అమల్లో ఉన్నప్పటికి కూడా ఆంధ్రుల రాజధాని కాంక్ష, ఆంధ్రుల పెట్టుబడిదారి విస్తరణ కాంక్ష, హైదరాబాద్ అనేది ఒక పెట్టుబడిదారి కేంద్రంగా ఉండడం వల్ల రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు. అది తెలంగాణ వాళ్ళు విల్లింగ్ రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడ్డది కానీ ఇన్ని అపనమ్మకాల మధ్య, ఇన్ని సందేహాల మధ్య, ఇన్ని షరతుల మధ్య, ఒప్పందాల మధ్య అది ఒక జాతిగా రూపకల్పన జరగలేదు. అంటే ఒక జాతిగా ఏర్పడలేదు. అది ఆంధ్ర ప్రయోజనాల కోసం ఏర్పడ్డ రాష్ట్రంగా మారింది తప్ప చివరికి ఎక్కడి దాకా దారితీసిందంటే తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ పదమే ఉచ్చరించకూడదనే దాకా అసెంబ్లీలో స్టేట్మెంట్ దాకా ఈ రాష్ట్రం పోయింది. అంటే అర్థం ఏంటి? ఆంధ్ర ఆధిపత్య వర్గాలు తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరుగు చేసి తెలంగాణ నుంచి వనరులను కొల్లగొట్టి ఇది ఒక అంతర్గత వలస దోపిడీగా మార్చుకునేది అనేది ఇక్కడ మనం దాన్ని ఏమిటి? తెలంగాణ అనేది వస్తే గోదావరి నుంచి అసలు ఒక చుక్క నీళ్లు పోదు అని మీడియా ప్రచారం చేస్తారు. మొత్తం మీరు చూడండి, చాలా ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుందంటే మనకి నీటిపారుదల వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడంటే మనం మాట్లాడుకుంటున్నాం రాష్ట్రం విడిపోయింది 11 ఏళ్ళు అయింది, అది వేరే విషయం. నీటిపారుదల వ్యవస్థ అంటే కృష్ణా గుంటూరుకు నీళ్లు ఉన్నాయా లేవా, ఇట్ మీన్స్ డెల్టా ప్రాంతానికి నీళ్లు వచ్చినాయా లేవా, అదే నీటి వ్యవస్థ అంటే. ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో అటు రాయలసీమ కాదు, ఇటు ఉత్తరాంధ్ర కాదు, ఇటు తెలంగాణ కాదు, కేవలం ఆ డెల్టా ప్రాంతానికి నీళ్లు వస్తేనేమో నీటిపారుదల వ్యవస్థలు పనిచేసినట్టు, నీళ్లు రాకపోతే కరువు వచ్చినట్టు. అంటే మొత్తం నీటిపారుదల వ్యవస్థ మొత్తాన్ని కూడా కృష్ణా గుంటూరు జిల్లాలకు మారుతున్న డెల్టా ప్రాంతాన్ని ప్రధానంగా చూస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు అంటే అవే. ఒక్క ఏడాదో 2 ఏళ్ళలో వస్తే పేపర్ల నిండా కరువు అని. కానీ శాశ్వత కరువులో ఉన్న మహబూబ్నగర్ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, శాశ్వత కరువులో ఉన్న తెలంగాణ ప్రాంతాల గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఎందుకు ఇట్లా జరిగింది అంటే మీడియా అనేది ఒక సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఉన్న మీడియా లాగా అది చలామణి అవ్వుకుంటూ వచ్చింది. మనం చదువుకుంటూ వచ్చినాం. మన థాట్ ప్రాసెస్ని, మన మొత్తం ఆలోచన వ్యవస్థల్ని అది కంట్రోల్ చేస్తుంది, నియంత్రించింది. ఒక థాట్ పోలీసింగ్ అనేది మీడియా ద్వారా జరిగింది. కనుక మనం ఏమనుకున్నాం, ఇవన్నీ న్యాయం. అసలు నిజానికి నీళ్లు రావాలంటే ఆంధ్ర అన్నపూర్ణకు పోవాలి నీళ్ళు. కృష్ణా జలాలు నాగరసార్ నుంచి కుడికాలువకు పోవాలి. ఎడమకాలువ ఎండిపోతున్న విషయాన్ని మనకు పట్టవు. తెలంగాణ వాళ్ళమే అయినప్పటికీ కూడా, ఈవెన్ తెలంగాణ మంత్రులుగా ఉన్నవారు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు కూడా ఆ డెల్టా ప్రాంతానికి నీళ్లు లేవనే దాని మీదనే ఆలోచిస్తారు. కావలసిన ఇక్కడ నుంచి త్యాగాలు చేసుకోవాలి. దానికి మించి మన దగ్గర తెలంగాణలో అప్పటికే అమల్లో ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ, చిన్న నీటి పారుదల వ్యవస్థల్ని ధ్వంసం చేసి మొత్తం ధవళేశ్వరం ఆనకట్టన్నా అది కావాలి, ధవళేశ్వరం అన్న నీళ్ళు రావాలి, బ్యారేజ్ దగ్గర నీళ్ళు రావాలి, డెల్టా ప్రాంతానికి అక్కడి నుంచి కుడిపాలకు నీళ్ళు పోవాలి. ఇది మొత్తం ఒక సిస్టమ్ లాగా తయారు చేస్తున్నారు. ఇది అంతా ఎందుకు జరుగుతుంది? జయశంకర్ సార్ చెప్పినట్టుగా ఇంతకు ముందున్న ప్రయోజనాలు అన్నిటికీ మించి హైదరాబాద్ అనేది ఒక అద్భుతమైన ఆర్థిక ఇంజన్ అని అన్నారు దీన్ని. ఈ ఆర్థిక ఇంజన్లో పెట్టుబడులు అనేది పెట్టి ఎట్లా దాన్ని చేసుకోవాలి, ఎట్లా దీన్ని దోచుకోవాలనే దాన్ని 50 ఏళ్ల కాలంలో నిరూపించి చూసినారు. అసలు ఇప్పటికి కూడా మనం మాట్లాడుకుంటే 11 సంవత్సరాల తర్వాత భూమి జాగాలు మనది కావు, తెలంగాణ ప్రజలకి కావు. భూమి జాగాలు అంటే ఇప్పటికి కూడా ఆంధ్ర ప్రాంతపు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి.
సినిమా రంగం ఆంధ్ర ప్రాంతం వాళ్ళ చేతుల్లోనే ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఏం మారలేదు 11 సంవత్సరాల తర్వాత. అంటే అంతగా ఎస్టాబ్లిష్ అయింది ప్రపంచం. అంతగా ఎస్టాబ్లిష్ అయిన దానికి జయశంకర్ లాంటి వాళ్ళు ఇది ఇట్లా కుదరదు, తెలంగాణ రావాల్సింది. ఒక ప్రత్యేక అస్తిత్వం కలిగిన ఒక ప్రాంతం ఒక అపనమ్మకంతో షరతులతో ఏర్పడి జాతి భావన రూపుదిద్దుకోనందువల్ల దాంట్లోనే ఒక వైరుధ్యం ఉంది. అది విచ్ఛిన్నం కాక తప్పదు. అంటే ఒక జాతిగా ఇది మనజాలదు, ఈ మనజాలని జాతి విడిపోవాలి అనేది ప్రధానంగా సూచించారు. అంటే విడిపోతే ఏదో జరుగుతుంది, బ్రహ్మాండం ఇద్దరం విడిపోతే అని గోల్డెంకన్న రాసినట్టుగా ఏమి జరగదు. విడిపోతే ఈ విడిపోవడం అనే దాంట్లో మీరు రకరకాల సమస్యలు లేవనెత్తుతున్నారు. విడిపోతే ఏమి జరగదు. విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా శ్రీ ప్రస్థానం ఉంటుంది, మహాప్రస్థానం ఉంటుంది, అట్లాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ఉంటుంది, అట్లాగే నన్నయ్యలు తిక్కలు అందరూ ఉంటారు. ఏవైతే మనము తెలుగు సాహిత్యము లేదా వైభవం అనుకుంటున్నామో అవన్నీ ఉంటాయి. తెలంగాణలో తెలుగు భాష ఉంటుంది. ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక సమర్థన మొత్తం జయశంకర్ సారు ప్రాసెస్లోనే ఆయన 1969 ఉద్యమం అనుభవాన్ని ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. 1969 ఉద్యమం ఏమిటి? ఆంధ్ర గో బ్యాక్. ఆంధ్ర గో బ్యాక్తో పాటుగా జాగో భావం, అంటే ఆంధ్ర వాళ్ళని కలిసి వెళ్ళిపోవాలి. ఉద్యమం అంతా అదే సారాంశం. ఈ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలనే మూమెంట్ ఎట్లా దారితీసింది? హింసకు దారితీసింది. రాజ్యం హింస అనే దాన్ని ప్రయోగించింది. 369 మంది పైబడి ఇక్కడ చనిపోయినారు. ఈ గుణపాఠం మనం తీసుకున్నాం. ఈ గుణపాఠం తీసుకోవడంతో పాటుగా ఆంధ్రలో ఉన్న సామాన్య ప్రజలు మనకు శత్రువులు కాదు, వాళ్ళు కూడా బాధితులే. ఎవరైతే పెట్టుబడిదారులో, ఎవరైతే దళారులో, ఎవరైతే ఇక్కడ సంపదను దోచుకొని ఆక్రమించుకుంటున్నారో వాళ్ళు మనకు శత్రువు. కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతము ఒక ఉపాధి కేంద్రంగా ఉన్నందువల్ల, ఇది ఒక ఉపాధి కేంద్రం కాబట్టి ఇక్కడ వచ్చే చాలామంది ఉంటారు. ఎట్లాగైతే మార్వాడీలు, పార్టీలు, తర్వాత మిగతా వాళ్ళు ఎట్లాగైతే ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నారో, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా సామాన్యులని మనం పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు మనకు శత్రువులు కాదు. ఈ జాగోబాగో లాంటిది పనిచేయదు. కారణం ఏమిటంటే మనం వాళ్ళని ఒప్పించి మెప్పించి మనం తెలంగాణ తీసుకోవాలి అని, అంటే మనకు సరైన వాళ్ళని ఒప్పించగలిగిన కారణాలు ఉంటే, వాళ్ళని ఒప్పించగలిగిన చెప్పగలిగి ఉంటే, మనము వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే వాళ్ళ దన్ను వాళ్ళ మద్దతు కూడా మనకు ఉంటుందనేది జయశంకర్ అభిప్రాయం. అందుకే ఆయన ఏమన్నాడు? ఒక దిక్కేమో సామాన్యులు మన శత్రువులు కాదు, మిగతా వాళ్ళని మనం శత్రువులుగా భావించినప్పటికీ కూడా, కానీ సెక్రటరియట్లో చక్రం తిప్పడం అంటే మాత్రం కుదరదు. తెలంగాణ అనేది తన స్వీయ రాజకీయ అధికారాన్ని కలిగి ఉండాలి. తెలంగాణ అనేది శాసించాలి, యాచించకూడదు అనేది ప్రధానంగా జయశంకర్ సార్ అభిప్రాయం. ఈ అభిప్రాయం వల్ల ఆయన ఏం చెప్పినాడు? ఒకటి, ఆంధ్ర ప్రాంతం అనే దానికి మనం చెప్పగలగాలి ఇది ఎట్లా అభివృద్ధి ఆకాంక్ష, ఏం జరుగుతుంది తెలంగాణలో, తెలంగాణ వనరులు ఏంది, వనరులు ఎట్లా కొల్లగొడుతుంది, అసలు మా సంగతి ఏంది, బాయికర పెడుతున్న అసమానతల సంగతి ఏంది, మీరు ఆ వనరులు తరలించడం వల్ల జరుగుతున్న సంగతులు ఏంటి, నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాల సంగతి ఏమిటి, నీళ్లలో ఆంధ్ర సెంట్రిక్గా జరుగుతున్న ప్రాజెక్టులు తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు ఎందుకు నిర్మించలేదు, ఇక్కడ ప్రాజెక్టులన్నీ కూడా ఎందుకు అపరిష్కృతంగా ఉన్నాయి, ఎందుకు పూర్తి కాకుండా ఉన్నాయి. వీటితో పాటుగా నియామకాలలో జరిగిన అక్రమాలు, 16 జీవో, గిర్గ్లాని కమిషన్, ఇట్లాంటి విషయాలు అందరికీ తెలిసిన విషయాలు. ఈ 3-4 కారణాలతో పాటుగా ఇక్కడ జరుగుతున్న ఆర్థిక దోపిడీని కూడా మనం వెల్లడి చేయాలి అనేది, ఈ వెల్లడి చేస్తూ మన అస్తిత్వ భావనకి మన ప్రాంతీయ అభివృద్ధి ఆకాంక్షలు కలపాలనేది జయశంకర్
ప్రధానంగా బోధించినాడు. అంటే మనం చెప్పగలగాలి, మనకు ఒక క్లారిటీ ఉండాలి, మనం దేనికోసం తెలంగాణ తెచ్చుకుంటాం. ఉత్తరేనా కాదు కదా. ప్రాంతీయ అభివృద్ధి ఆకాంక్ష, ఇది చాలా అనంతర తెలంగాణలో కూడా మాట్లాడుకోవాల్సిన విషయం. ప్రాంతీయ అభివృద్ధి ఆకాంక్ష, అభివృద్ధి నమూనా అట్లా బోధిస్తూ ఇంకొక విషయం ఏమన్నాడు, తెలంగాణ విడిపోతే ఒక చుక్క నీళ్లు వదలరని జరిగే ప్రచారం కానీ, అట్లాగే మొత్తము ఇక్కడేదో నాశనం అయిపోతుంది అనే ప్రచారం కానీ, అక్కడ పూర్తిగా అసలు నీటి చుక్కే వదలరు అనేది కానీ అన్నీ అబద్ధాలే. గోదావరిని ఆపడం ఎవరైనా తరమా? గోదావరిని అట్లా అలఫ్ సడన్ ఒక చుక్క నీరు పోకుండా ఆపడం అనేది సాధ్యమేనా? ఈ ప్రశ్నలతో పాటుగా విశాలమైన తీరం ఉన్న ప్రాంతం ఆంధ్ర, ఖనిజ వనరులు ఉన్న ప్రాంతం ఆంధ్ర, అప్పటికే అభివృద్ధి చెందిన రైల్వే లైన్లు ఉన్న ప్రాంతం ఆంధ్ర. ఈ విశాల తీరము, రైల్వే లైన్లు, అప్పటికే వచ్చిన కాన్వెంట్ల సంస్కృతి, మిగులు ధనం వచ్చిన ఆంధ్ర ఏరియా అనేది తెలంగాణ నుంచి విడిపోతే ఇంకా అద్భుతంగా ఫ్లరిష్ అవుతుంది, ఇంకా అభివృద్ధి అవుతుంది. అంటే ఒక ప్రాంతం విడిపోతే మీ ప్రాంతం నష్టపోవడం కాదు, మీ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది మనం చెప్పగలగాలి. వాస్తవం ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మాట్లాడినప్పుడు తెలంగాణ నుంచి వనరులు కొల్లగొట్టడం వీటన్ని ఒక అన్యాయం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము. మా స్వరాష్ట్రంలో మా నిర్ణయాలు, మా నిధులు మాకు, మా వనరులు మాకు అనేది చెప్తున్నాం మేము. దాంతోపాటుగా ఆంధ్ర విడిపోయినప్పటికి కూడా మీ ఆంధ్ర అనేది కూడా తప్పనిసరిగా ఫ్లరిష్ అయ్యేంత భౌతిక పరిస్థితులు మీకు ఉన్నాయి అనేది జయశంకర్ అని. అంటే ఇట్లా మనము ఒక క్లారిటీతో చెప్పడం ద్వారా, అంటే నచ్చ చెప్పడం అనేది దీనిలో సూత్రం. దాంతోపాటుగా తెలంగాణ కోసం ఎట్లా అసలు తెలంగాణ తేవడానికి ఏం చేయాలి, ఎట్లా వస్తుంది తెలంగాణ? సరే 69 విఫలం అయిపోయింది. సరే ఆ తర్వాత 96, 95లో మొదలుపెట్టినారు మళ్ళీ అందరూ, ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా భువనగిరి సమావేశాలు ఇవన్నీ జరిగినాయి. దీనికి ముందు యూనివర్సిటీలో మంచి ప్రయత్నాలు జరిగాయి. అసలు తెలంగాణ పరిస్థితి ఏమిటి, ఈ తెలంగాణ ఇట్లా ఎందుకు ఉన్నది, ఇట్లున్న తెలంగాణని మనం ఏం చేయాలి అనేది. ఈ పరిస్థితులు మారినప్పుడు ఆయన ఏం చెప్పినాడు, ఒక 3 పద్ధతుల ద్వారా మనం తెలంగాణ సాధించుకోవచ్చు. ఒకటి, మనకు మరో పద్ధతి లేదు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారంగా మాత్రమే మనకు సాధ్యం. ఈ ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యము. కనుక దీన్ని మనం అంగీకరించాల్సింది. అంటే ఒక రాజకీయ ప్రక్రియ లేకుండా తెలంగాణ రాదు. అంటే ఆర్టికల్ 3 ప్రకారం తప్ప వేరే మార్గమే లేదు. మనం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి, దాన్ని అమలు పరచుకోవాలి, దాన్ని చెల్లించుకోవాలి. దీంతో పాటు దీనికి ఏం చేయాలి మనం అంటే, ఒక చైతన్యయుతమైన రాజకీయ ఉద్యమాన్ని నడపాలి. ఈ చైతన్యయుతమైన రాజకీయ ఉద్యమం ఎట్లా వస్తుంది? భావజాల వ్యాప్తి. అంటే ఇప్పటిదాకా తెలంగాణకు సంబంధించి మనం ఎట్లా చేయాలని చెప్తున్న విషయాలన్నింటినీ మనం భావజాల వ్యాప్తి అనేది తెలంగాణ సమాజానికి చాలా అవసరము. ఇది చాలా ముఖ్యమైన కథ అని. అందువలనే తెలంగాణ ప్రాసెస్ మొత్తంలో కూడా ఎన్ని ప్రెషర్ గ్రూప్స్ ఉన్నప్పటికీ, ఎన్ని వేదికలు ఉన్నప్పటికీ, తర్వాత ఎన్ని సంఘటనలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే సాధించే, బిల్లు ద్వారా మాత్రమే సాధించే ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా దీనికి ఒక రాజకీయ పార్టీ నాయకత్వం కావాలని భావించాడు. మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అక్కడికి పోయి ఢిల్లీలో రిప్రజెంట్ చేసినప్పుడు, చిన్నారెడ్డి వాళ్ళ నాయకత్వంలో, లేదా రకరకాల వాళ్ళు పార్టీలు ఆర్గనైజ్ చేసినప్పుడు, ఏదో ఒక ఆశ మెలుక్కుమన్నప్పుడు, ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, జానారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, చిన్నారెడ్డి లాంటి వాళ్ళు క్యాంపెయిన్ చేసినప్పుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి ప్రేరేపణతో చాలా మంది ఢిల్లీకి పోయి మాట్లాడినప్పుడు కావచ్చు, ఆయన ఆశగా వీళ్ళందరి వెంట ఆయన వాళ్ళకి నిజానికి చాలా మందికి రాసి పెట్టినవాడు కూడా ఆయన. ఏమేమి డిమాండ్లు, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మనం ఆ డిమాండ్లను ప్రవేశపెట్టాలని చిన్నారెడ్డి వాళ్ళకి డ్రాఫ్ట్ చేసింది జయశంకర్ సార్. చాలా మంది తెలియని విషయం. అంటే ప్రతి వాళ్ళ వెంట ఆయన ఒక రాజకీయ పార్టీ అనేది తప్పనిసరిగా ఈ సంఘటనల వెంట ఉండాలనేది భావించినాడు. కాబట్టి రాజకీయ ప్రక్రియ అనేది అంతిమంగా తెలంగాణ సాధిస్తుంది కాబట్టి అనేది ఆయన నమ్మినాడు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడింది.
ఆ టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఆయన టీఆర్ఎస్లో ఈ ఒక రాజకీయ శక్తిని చూసింది. టీఆర్ఎస్ కూడా దానికి అనుగుణంగా కొంత ప్రవర్తించింది. అప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న కేసీఆర్ రాజీనామా చేసి, అప్పటికే అవిశ్వాసము, ప్రతి వాళ్ళు కూడా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం, స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ నినాదం ఎత్తుకుంటారు, వీళ్ళందరూ కూడా మోసగాళ్ళు అనుకుంటున్న ఒక అపనమ్మకం మధ్యలో ఉన్న తెలంగాణకి ఆయన రాజీనామా చేయడం ద్వారా ఒక నిజంగానే విశ్వాసం కల్పించడం, ఉన్న పదవిని తిరస్కరించి వచ్చినాడు ఆయన. దాని తర్వాత ఆయన టాక్టికల్గానే ఎన్నికల్లో పాల్గొనడం, పంచాయతీ ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో గెలుపు, దాదాపుగా ఒక 2 జడ్పీలు రావడం, ఇట్లాంటి ఒక రాజకీయ ఒక పలుకుబడి అనేది మెల్లమెల్లగా ప్రారంభమైంది. దాన్ని నమ్మినాడు జయశంకర్. ఒక కాలంలో మీకు తెలంగాణ గురించి తెలుసు, ఇదే అంటే అకాడమిషియన్ కాదు నేను, నాతో వచ్చిన సమస్య అంటే ఎక్స్టెంపోర్ వ్యవహారాలు ఇవన్నీ. అయితే తెలంగాణ ఉద్యమం 2 పాయలుగా జరిగింది, మీకు అందరికీ తెలుసు. అది ఒకటి ప్రజాస్వామ్య తెలంగాణ, రెండోది సామాజిక తెలంగాణ. ఈ ప్రజాస్వామ్య తెలంగాణ అనే వాళ్ళు 69లో తెలంగాణ ఉద్యమం విఫలమైన తర్వాత, సరే ద్రోహానికి గురైన తర్వాతనే అందాం, ఈ ద్రోహానికి గురైన తర్వాత 70ల కల్లా ఇక్కడ నక్సల్బరీ రాజకీయాలు వచ్చినాయి. అసలు నక్సల్బరీ రాజకీయాలు తెలంగాణలో దాదాపుగా ఒక 3 దశాబ్దాల పాటు రాజ్యం ఉంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ ఏలిన వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రతిబింబించింది. తెలంగాణ ఉద్యమం విఫలమైంది వల్ల అప్పుడే చైతన్యవంతమైన ప్రాంతీయ అస్తిత్వమా, ప్రాంతీయ చైతన్యమా, ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాటన, కానీ అప్పటికే స్టూడెంట్స్ చాలా చైతన్యవంతులైన ఒక కాలం. ఈ నక్సల్బరీ ఉద్యమం అక్కడ మొదలైన తర్వాత, ఈ నక్సల్బరీ ఉద్యమం పెరిగిన తర్వాత జరిగిన పరిణామాలలో తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ వెనుకంజ వేసి 90స్లో వచ్చే నాటికి అది ఉధృతంగా ఉండేది. కానీ చంద్రబాబు చాలా ఏళ్ళ పరిపాలన, తెలంగాణ ఆయన విధానాల వల్ల, ప్రపంచ బ్యాంకు విధానాలు కావచ్చు, 90లలో వచ్చిన సంస్కరణలు, టి నరసింహరావు గారు ఆయన తెచ్చిన సంస్కరణల ఫలితాలు కావచ్చు, మనం అనే లిబరలైజేషన్ పద్ధతులు కావచ్చు, తెలంగాణని ఆగం చేసేసినాం, చిత్రమైపోయింది తెలంగాణ. మొత్తం ఇక్కడ ఉన్న పరిశ్రమలను నమ్మేయడం, ప్రభుత్వ సంస్థలను నమ్మేయడం, ప్రైవేటుకు దారాదత్తం చేయడం, అడ్డికి పావుసేరు అమ్మేసారు. ఎన్ని పరిశ్రమలు అమ్మేసినో తెలియదు, ఎన్ని పరిశ్రమలను పూర్తిగా లేకుండా చేసినో తెలియదు, ఆస్తులు కట్టబెట్టడం. తర్వాత ఇవన్నిటితోటి ఈ శిథిలమైన తెలంగాణతో పాటుగా ప్రజాస్వామ్య వాతావరణం అనేది లేకుండా, ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందో తెలియదు, ఎక్కడ హింస జరుగుతుందో తెలియదు, అసలు ఆట లేదు, మాట లేదు, మీటింగ్లు పెట్టుకోవడం లేదు, బంద్ అంటే ఒక మొత్తం ఒక స్తంభన గురైంది తెలంగాణ. అట్లాంటివి తెలంగాణలో మీకు తెలుసు, పౌరస్పందన వేదిక లాంటివి ఇట్లాంటివి పనిచేసినా కూడా ఇంటర్నెట్గా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఉద్యమంతో పాటుగా కొనసాగిన చాలా మంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. నిజానికి ఒక బోల్డ్ స్టేట్మెంట్ లాగా అందరికీ అనిపిస్తుందేమో, కానీ తెలంగాణలో ఉన్న ఆ వామపక్ష వాతావరణం, తెలంగాణలో ఉన్న ఆ వారసత్వ ప్రభావం లేకుండా తెలంగాణ ఉద్యమం సఫలమవుతుందని నేను అనుకోను. నేను గద్దర్ని కోట్ చేస్తాను. వీళ్ళకు గద్దర్ ఒక రిప్రజెంటేటివ్ తెలంగాణ. ఎట్లాగైతే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఒక శాంతియుతంగా మనం చేద్దాము, లాబింగ్ ద్వారా మనం చేద్దాము, పార్లమెంట్లో బిల్లు కాబట్టి ఈ పద్ధతుల ద్వారా చేద్దాం ఉన్నారు, గద్దర్ లాంటి వాళ్ళు వేరే ఉద్బోధించారు. గద్దర్ అన్న కూడా ఒక తెలంగాణకు సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ లీడర్, ఇదే లీడర్. సరే గద్దర్ అంటే ఒక గద్దర్ పేరు కాదు, అందరూ ఆయన పీపుల్స్ ఆర్ నిజానికి మొట్టమొదటి తీర్మానం చేసింది. వరంగల్ జయశంకర్ సారు ఆ స్టేజ్ మీద మాట్లాడినాడు. అంటే ఈ పరిణామాలన్నిట్లలో ఇది ఇట్లా కాదు, ఇది ఒక అస్తిత్వ ఉద్యమమే అయినప్పటికీ కూడా ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం, లిబరలైజేషన్ ద్వారా జరుగుతున్న నష్టాలు జరుగుతున్న ఒక ఉద్యమం, ఈ అభివృద్ధి సంస్కరణ తర్వాత వచ్చిన అభివృద్ధి నమూనాకు జరుగుతున్న ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనాకు జరుగుతున్న వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం అని వీళ్ళు భావించినారు. మరోవైపు
తెలంగాణ సోషల్ కాంప్లెక్షన్ అనేది ఒక ప్రత్యేకమైనది. అన్ని రాష్ట్రాల్లో ఇట్లా ఉంటుందని నేను అనుకోను. అగ్రవర్ణాలుగా మనం చెప్తున్న ఓసీలుగా చెప్తున్న వాళ్ళ 10% అయితే లెక్కలు వేరే చెప్తున్నాయి, కానీ అసలు లెక్కలు అయితే 10% మించరు అనేది 9 పాయింట్ సంథింగ్ అనేది. మిగతా 90% జనాభా దిగువ కులాలకు సంబంధించినవి. కులం అనే బదులుగా బహుజన వర్గాలు, మైనారిటీలు, దళితులు, ఎస్టీలు. అంటే 90% ఒక కాంప్లెక్షన్ ఉంది ఇక్కడ. 90% బలహీన వర్గం. 90% ఉన్న ఈ బలహీన వర్గాలకి తెలంగాణ వస్తే ఏమవుతుంది? ఇట్లా ఉంటుందా? ఏముంటుంది? రెడ్డోళ్ళు ఎల్మోళ్ళు ఎవరో వెళ్తారనుకో, మాకు ఏమి సంబంధం లేదు. వెళ్తే మాకు తెలంగాణ ఎందుకు? ఇది గద్దర్ లాంటి వాళ్ళే బాగా ప్రశ్నించేవాళ్ళు. మాకు ఏమొస్తుంది తెలంగాణ వస్తే? నిజమే బ్రహ్మాండం భౌగోళిక తెలంగాణ వస్తుంది, అయితే మేము ఏం చేయాలి? మాకేమొస్తుంది? అట్లాగే ప్రజాస్వామ్యవాదులు కూడా తెలంగాణ వస్తే ప్రజాస్వామ్యం వస్తుందని అడిగారు. కానిస్టేబుల్ మారుతాడా అని, అంటే పోలీసుడు మారుతాడా? ఈ రెండు ప్రధాన స్రవంతులుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. జయశంకర్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మా లాంటి వాళ్ళు కూడా చివరికి ఏంటంటే, సరే ఒక మోకా వచ్చింది, ఆఖరి మోక ఔరే దక్క, మనం సాధించుకుందాము, భౌగోళిక తెలంగాణ వచ్చినాక అన్నీ చేసుకుందాం. ప్రజాస్వామ్య తెలంగాణ వస్తుంది, సామాజిక తెలంగాణ కూడా వచ్చే అవకాశం ఉంటుందని మనం చెప్పుకున్నాం. సరే వచ్చినా రాలేదా అనేది తదనంతరం ఒక 5 నిమిషాల్లో ఊహిస్తే, కానీ ఈ రెండు పాయలుగా ఉన్నదాన్ని ప్రధానమైన ఉద్యమము అప్పటికే ఆత్మహత్యలు ఇవన్నీ కావడము మొదలైతే భౌగోళిక తెలంగాణ అనేదాన్ని సాధించుకుందాం, తర్వాత మనం మన అంతర్గతంగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుందామని ఒక నిర్ణయాన్ని ఇచ్చినారు. నిజానికి జరిగింది కూడా అదే, భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది. ఇంకా జయశంకర్ సార్ కంట్రిబ్యూషన్ ఏంటంటే, ఒకటి రాజకీయ ప్రక్రియ కనుక మనం అనుసరించే పద్ధతుల్లో టు కన్విన్స్, అవతలి వాళ్ళకు చెప్పడం ద్వారానే, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయడం ద్వారానే, తర్వాత వీటితో పాటుగా ఏదైతే మనం రాజకీయ ప్రక్రియ సాధించాలో ఢిల్లీలో ఆ రాజకీయ ప్రక్రియకు ఉపయోగించే అన్ని పద్ధతులు, అందువల్లనే ఆయన 33 రాజకీయ పార్టీలను కలిసి వాళ్ళతోటి ఒక డాక్యుమెంట్, ఒక పుస్తకం ఉంటుంది చూడండి, దాన్ని అందరి ఆమోదం తీసుకున్నారు తెలంగాణకు అనుకూలంగా. అక్కడ ఢిల్లీలో జరిగిన ప్రక్రియ అది చాలా కీలకమైన ప్రక్రియ. అట్లనే ఒక్క తెలంగాణ ప్రతినిధులు అంటే చాలా తక్కువ మంది, 18 మంది ఉంటారు. వీళ్ళతోటి బిల్లు పాస్ కాదు. అంటే మిగతా పార్టీలు ఏవైతే తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయో ఆ అనుకూలమైన పార్టీలన్నిటినీ ఆమోదము సమ్మతము పొంది దాని ద్వారా మనం ఈ అన్ని సాధించడం పాటుగా అసలే ఒప్పుకోరనుకోండి. మీరు పండోరా బాక్స్ ఓపెన్ చేస్తున్నారు. కేంద్రంలో ఎప్పుడైనా కూడా దీన్ని ఒక చిన్న చూపు చూడండి. అసలు తెలంగాణ ఇష్యూ అనేది మీరు ఢిల్లీకి పోయినప్పుడు మాకు అర్థమైంది, వాళ్ళు అసలు దీన్ని పట్టించుకోలేదు. ఇదేదో ఏందో చిల్లర పంచాయతీ అనుకుంటున్నారు. విచ్ఛిన్నకారుల ఉద్యమం అంటున్నారు ఢిల్లీలో. మేము అందరూ ఏటోళ్ళ దగ్గర పోయినాము, అక్కడ ధర్నా చేసినాం. వాళ్ళు కైసా చెల్తాయినాయి అని అంటారు. వాడు అంటే వాళ్ళకి తెలియనిదే లేదు, ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు. ఢిల్లీ అట్లాగే ఉంటుంది, అంధేరి రాజు. అయితే ఈ ఢిల్లీ స్థాయిలో ఎట్లా సాధ్యము? రాష్ట్ర ప్రభుత్వం కూడా రకరకాలుగా చెప్తుంది కదా, అసెంబ్లీలో మొదలు ఆమోదం కావాలంటది కదా, వాళ్ళ మీద ఒత్తిడి ఎట్లా? ఆ ఒత్తిడి కోసం ఒక ప్రజా ఉద్యమం, దానికోసం బహుజన నడుపుతానని ప్రధానమైన భావన. సరే ఇదంతా ఇప్పటిదాకా జయశంకర్ సారు ఉద్యమానికి ఆయన కంట్రిబ్యూషన్ తెలంగాణ సాధ్యమైంది. నాకు జయశంకర్ సార్ది ఆఖరి స్పీచ్ గుర్తుంది. నమస్తే తెలంగాణ 2011 మేము దాన్ని ప్రారంభించినప్పుడు జయశంకర్ సారు స్పీచ్ ఇచ్చినాడు. ఆయనకు చాతనైతలే, అప్పటికే చాలా బలహీనంగా తయారైనాడు. చాలాసార్లు కలుస్తున్నాము, ఆయన మాట్లాడడం లేదు. చక్రపాణి సార్ కూడా ఒక పుస్తకమే రాద్దాం అనుకున్న వీలు కాలేదు ఆయనకి. అట్లాంటి స్థితిలో ఆయన మాట్లాడాడు, చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, నిజమే తెలంగాణ సాధించుకుంటాం. తెలంగాణ సాధించుకోవడానికి ఎట్లాగైతే ఒక ప్రణాళిక ఉంటుందో, తెలంగాణ సాధించుకున్న తర్వాత దాని అభివృద్ధికి కూడా, ఒక పునర్నిర్మాణానికి కూడా ఒక ప్రణాళిక ఉండాలి అన్నాడు. అంటే ఒక నమూనా ఉండాలి అని అన్నాడు. అంటే ఇప్పటితో అయిపోదు అది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏం చేయాలి? ఇది ఇవాళ అనంతర తెలంగాణ. ఏం జరిగింది అనంతర తెలంగాణలో? నిజానికి
సేటు సారీ, నేను ఇన్ని రోజులు పదవి ఇవ్వకపోవడానికి నేను పదవిలో ఉండడమే కారణం. ఫ్యాక్ట్. కారణం ఏమిటంటే పదవిలో ఉండి మాట్లాడలేదు. ఒక మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి మాట్లాడలేదు. అంటే మన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. నేనే కాదు, ఎవరైనా మహా నాయకులైనా ఎవరైనా ఒక పదవిలో ఉన్నప్పుడు సాధ్యం కాదు. కానీ ఏం జరిగింది అనేప్పుడు నేను ఇంతకుముందు ప్రస్తావించిన 2 పాయలుగా జరిగిన ఉద్యమం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరికినాయా? ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడిందా, లేదా సామాజిక న్యాయంతో కూడిన సామాజిక తెలంగాణ ఏర్పడిందా, లేదా మనం మొదటి నుంచి ఏ ఉద్దేశాల కోసం తెలంగాణని మనం అనుకున్నామో, తెలంగాణ స్థాపనకు పాటుపడ్డామో అది జరిగిందా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇక్కడి నుంచి వెళ్ళి తప్పగట్టిందా? ఆంధ్ర రియల్ ఎస్టేట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా? చైతన్య నారాయణలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయా? లేకుంటే ఇవన్నీ మారినాయా ఏమన్నా? సేటు సార్ మారలే. కారణం ఏమిటి? చక్రపాణి సార్ ఇంట్లో ఇది చెప్పుకోవాల్సిన చరిత్రలో నమోదు కావాలి. తెలంగాణ సాధన తర్వాత మీకు గుర్తుండుంటే తెలంగాణ సాధనకు ముందు ఈ ఒత్తిళ్ల మధ్య కేసీఆర్ గారు ఒకటి ఆయన ఎప్పుడైతే సామాజిక న్యాయ తెలంగాణ అన్నారో, సామాజిక తెలంగాణ అన్నారో, అప్పుడు ఆయన నేను దీనికి ఒక వాచ్ డాగ్ని, తెలంగాణను కాపాడుకుంటా, తెలంగాణ తెస్తా, చచ్చిపోయానే తెస్తా, వాచ్ డాగ్ని, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసి నేను చూస్తా. నేనే సాక్ష్యం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సమావేశాల తర్వాత విస్తృతంగా పెట్టినాం. ఆయనదే మొట్టమొదటి మీటింగ్. తెలంగాణ వచ్చినాక ఏం చేయాలి, ఈ తెలంగాణ వచ్చినాక ఏం చేయాలనే విషయాలను గంటన్నర మాట్లాడినాడు. చాలా అద్భుతంగా మాట్లాడినాడు. అద్భుతమైన ప్రజెంటేషన్. కేకే ఈటల రాజేందర్, నేను ఇటు పక్కకున్నా. దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు. ఆనాడు కూడా దళితుడే ముఖ్యమంత్రి. కానీ ఎన్నికల్లో ప్రచారంలో మేము దళితుడు ముఖ్యమంత్రి అనే హామీ ఇవ్వలేదు. రెండవది, ఒక శిశువులాగా ఉన్న తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో ఆ ఉద్యమం ఉన్న వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కనుక అది సాధ్యం కాదు అని చెప్పినాడు. మాట మార్చేసినా అది కాలేదు. సరే, అది తొలిమెట్టు. కానీ తెలంగాణ వచ్చే నాడే జరిగిన ఒక పరిణామం మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. తెలంగాణ బిల్లు పాస్ అయింది. రకరకాల ఉద్రిక్తల మధ్య ఆయన వచ్చిన ఢిల్లీలో ఆ నివాసంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. ఫక్తు రాజకీయ పార్టీ అంటే అర్థం ఏంటి అంటే, ఇన్నాళ్ళు ఒక ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ఇది ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయింది. ఈ ఫక్తు రాజకీయ పార్టీ అంటే అర్థం ఏంటి అంటే, రాజకీయాలలో రాజకీయ అధికారం కోసం ఏ ప్రయత్నమైనా చేసే ఒక మామూలు పార్టీ లాగా మా పార్టీ కూడా ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. అంటే అర్థం ఇది ఉద్యమ పార్టీ కావు. అంటే అర్థం ఉద్యమ ఆకాంక్షలు అనే దానికి మనం ఇప్పటితోటి దాన్ని మాట్లాడాల్సిన పని లేదు. అయినా కూడా ఆయన మా సమావేశంలో కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా చక్రపాణి గారి ఇంట్లో ఒక సమావేశం జరిగింది. కేసు గారు ఉన్నారు దాంట్లో. 4-5 రోజులు మేధో మదనం జరిగింది. హరగోపాల్ సార్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. అంటే లబ్ధ ప్రతిష్ఠులైన తెలంగాణ టీం ఉంది అక్కడ, ఒక 10 మంది దాకా. చాలా చర్చలు జరిగినాయి. అసలు మన విధానం ఏమిటి, తెలంగాణ వచ్చింది కదా, దీన్ని ఎట్లా పునర్నిర్మాణం చేసుకుంటాం, హౌ విద్య, వైద్యము, నీళ్లు, నిధులు, నియామకాలు, అట్లాగే సకల ప్రజాస్వామ్య స్వేచ్ఛలు, ఈ విషయాలన్నిటి మీద రోజుల తరబడి చర్చలు జరిగాయి. రోజుల తరబడి చర్చలలో నిజంగా కూడా మంచి చర్చలు, అది ఇప్పటికి కూడా మంచి చర్చలు. అంతిమంగా ఏం నిర్ణయం తీసుకున్నారంటే, సరే ఇక చర్చల సారాంశం మనకు అవసరం లేదు, కానీ ఒక 25 మందితోటి ఒక పరిపాలనా కమిటీ లాంటిది ఏర్పాటు చేస్తాను నేను. ఈ పరిపాలనా కమిటీ ఏ విషయాలైతే చెప్తుందో ఆ విషయాన్ని మనం అమలుపరుస్తాం. అట్లా మనం ఒక కొత్త అభివృద్ధి నమూనా కావచ్చు, లేదంటే మనం అనుకుంటున్న విషయాలను కావచ్చు, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏవైతే వచ్చినావో, ఏవైతే మనం హామీ పడ్డామో ప్రజలకి,
అవన్నీ అమలు పరచడానికి ఒక 25 మందితో కమిటీ అని అన్నాడు. 25 మంది కమిటీ వేయలేదు, నడుస్తున్నాయి ప్రపంచం. కానీ చాలామంది ఉద్యమకారులు ప్రభుత్వంలో భాగం చేసినారు. దాంట్లో భాగంగా మేము ఇద్దరం కూడా పదవుల్లో ఉన్నాం. నేనైతే మరీ సుదీర్ఘకాలం కేసీఆర్ గారు 80 రోజుల పదవులు ఉంటే నేను 5 రోజుల పదవులు. ఈ పదవుల్లో ఉండడం వల్ల మాట్లాడలేని ఇంతకుముందు చెప్పిన లిమిటేషన్ ఉంటుంది కాబట్టి లిమిటేషన్లో మాట్లాడలేదు. కానీ ఇష్టం ఉన్న విషయాలనే ఇష్టం లేదు. కానీ 25 మంది కమిటీ రాలేదు. మేధోమథనాలు చాలా చేసినారు. విద్య, వైద్యం, ముఖ్యంగా వైద్యానికి సంబంధించి ఉచిత వైద్యము అనేది ఒక ప్రాతిపదిక. ఎందుకంటే మొత్తం ప్రజా జీవితంలో విద్య ఉచితము, ఆ విద్య మంచి విద్య మంచి వైద్యం అందితే చాలా విషయాలకి పరిష్కారం. ఈ రెండు కూడా ఏ ప్రణాళికలు లేకుండా పోయింది. అట్లాగే నీళ్లకు సంబంధించి చాలా ముఖ్యమైనది. మనకి నీళ్లకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు అప్పటికే ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాలి. అంటే అర్థం 100, 200 లేదా 300 కోట్లతోటి మొత్తం ప్రాజెక్టుని కంప్లీట్ చేసుకోవాలి. మొదలు ఇటు భీమా, నెట్టెంపాడు అంటే ఏవైతే కొంచెం అన్కంప్లీటెడ్గా ఉన్నాయి. ఎందుకు అంటే మనకు వెంటనే చాలా ప్రయోజనం దానివల్ల కలుగుతుంది. 100-200 కోట్లు ఖర్చు పెడితే ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది అనే సెన్స్ ఒకటి క్యారీ చేస్తారు. మొదట్లో తుమ్మిడిహట్టి అట్లాగే ఉండింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేసేదాకా కూడా ఇదే ఉండింది. దీనికి తోడు కృష్ణా జలాల్లో మన వాటాని పూర్తిగా వాడుకోవడం లేదు కాబట్టి బ్యాక్ వాటర్స్ నుంచి మనం తీర్చుకోవాలి అని ప్రాణహిత చేవెళ్ళని కొంత సందిగ్ధంలో పెట్టి మహబూబ్ నగర్ పాలమూరు ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అక్కడ బ్యాక్ వాటర్స్ నుంచి ఎత్తిపోసి అవన్నీ మీకు తెలుసు, అది ఇప్పటికి కూడా కంప్లీట్ కాదు, అది వేరే విషయం. కానీ అది కొంత ఫలితమైతే ఇచ్చింది. కానీ ఎప్పుడైతే తుమ్మిడిహట్టి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి, తర్వాత అప్పటికే కొంత ఖర్చు పెట్టున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొంచెం మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉండేది. పైప్ లైన్లు వేసినారు అక్కడ ఆశ్చర్యంగా. సరే, అవన్నీ వేరే కథ. దాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త ప్రాజెక్టుకు నమూనా రూపకల్పన చేసిన తర్వాత అసలు నీటి పారుదల వ్యవస్థ సెనేరియో మారి ఇంటర్నల్గా మేము చూసి చెప్తున్నాను. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వచ్చిందో అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసే ప్రాజెక్టులన్నీ మూలకపడ్డాయి. ఒక మహబూబ్నగర్ ప్రాజెక్ట్ యాక్టివ్గా ఉంది. మిగతా ప్రాజెక్టులలో ఇదొక్కటే ప్రయారిటీ ఏరియా అయిపోయింది. మొత్తం మేడిగడ్డ నీటిపారుదల వ్యవస్థలన్నీ కూడా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తిరిగాయి. గ్రావిటీ, తక్కువ ఖర్చు, మిగతా విషయాలన్నీ పోయి నీటి లభ్యత లేదు కాబట్టి మహారాష్ట్ర అభ్యంతరం చెప్తున్నది కాబట్టి తర్వాత అనేక ఒక ప్రాణహితతో పాటుగా అనేక ఉపనదుల కలయిక ద్వారా అతిపెద్ద మేడిగడ్డ దగ్గరికి అతిపెద్ద క్యూసెక్ల నీరు వృధా అవుతున్నది వస్తున్నది కాబట్టి టీఎంసీల లభ్యత ఎక్కదు కాబట్టి అనే అనేక కారణాలతోటి ఇంటర్నల్గా ఆదిలాబాద్ జిల్లా మొత్తంగా కూడా వాగులు 5 నదులు ఉంటాయి ఆదిలాబాద్లో. అంటే ఇట్లాంటి అన్నీ చెప్పడం ద్వారా ఆయన మొత్తం ఒక కొత్త ప్రాజెక్ట్ నమూనా తయారైంది. 3 ఏళ్ళు 4 ఏళ్లలో ఈ 4 ఏళ్ళు కాళేశ్వరం తప్ప నీటిపారుదల వ్యవస్థలకు సంబంధించి మరొకటి జరగలేదు. దురదృష్టవశాత్తు తెలంగాణకు కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, భారతదేశానికి కావచ్చు, అది చైనా కట్టవచ్చు, ఇంకోటైనా కట్టవచ్చు, కానీ పెద్ద ప్రాజెక్టులు అనేవి వయబుల్ కాదు. బడా ప్రాజెక్టులు అనేవి వయబుల్ కాదనేది నిరూపితమైనది. దాంట్లో నిర్వాసితుల సమస్య ఉంటుంది. తర్వాత ఈ పెద్ద ప్రాజెక్టులలో వ్యయం ఉంటుంది. ఈ పెద్ద ప్రాజెక్టులలో అన్నీ కూడా మిగతా అన్ని వ్యయాల్ని కంట్రోల్ చేస్తుంటుంది. తర్వాత వ్యవసాయానికి లాయక్గా ఉండదు ఇంత ఖర్చు అనేది ముఖ్యమైనది. కానీ కట్టేసినాక ఒక మహాద్భుతం పోయి అది ఇవాళ మేడిగడ్డ అక్కడ కొంచెం కూలడం ఇట్లాంటి జరగడం వల్ల ఒక అవమానంగా మిగిలింది. ఇది వాళ్ళ అవమానం. అంటే ఏదైతే ఎన్నికల సమయంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని ప్రచారం చేసుకున్నారో ఇది అవమానంగా మిగిలింది. 23లో అది కూలిపోయింది. ఇప్పటి వరకు దిక్కు లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన ఘోష్ కమిషన్ ద్వారా రాజకీయ నిందలేయడానికి, రాజకీయ కక్ష సాధింపుకు, రాజకీయ మళ్లింపులకు తప్ప నిజంగానే వాళ్ళకు కూడా ఆ చిత్తశుద్ధి లేదు. తెలంగాణకు ఉపయోగపడే నీటి పారుదల మీద ఉండాలి అనేది కూడా లేదు. ఇది రాజకీయంగా నిందించారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అది ఒక 600 పేజీల దాంట్లో 60 తీసి ఒక కమిటీ వేసి
ఇక బురద చల్లుతుంటారు, అదంతా నడుస్తుంటారు, అరెస్ట్లు అయితే కావచ్చు కాకపోవచ్చు అవన్నీ వేరే విషయాలు. కానీ ప్రాజెక్ట్ అనేది వచ్చిన తర్వాత నీటిపారుదల వ్యవస్థలలో 80 కోట్లు, నిజానికి ఇవాళ 1,00,000 కోట్లకు చేరింది అప్పు. ఒక దుర్భర భారంగా తయారైన ఒక ప్రాజెక్టుగా మిగిలింది. నిజానికి అది ఉపయోగపడుతుంది. తెలంగాణకు సంబంధించి ఎత్తిపోతలు తప్ప మార్గం లేదు, అందరికీ తెలిసిన విషయం. ఈ ఎత్తిపోతలు అనేది ఎట్లా నిర్మించుకోవాలనేది వేరే విషయం. కానీ ఇక్కడ దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఇద్దరు కూడా చాలా తప్పులు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. చాలా ఆశ్చర్యం ఏంటంటే మనకి వేరే ఆప్షన్ ఏమున్నది? ఎత్తిపోతలు తప్ప ఆప్షన్ ఏముంది? నిజమే. కానీ ఇంత భారీ ప్రాజెక్ట్ ఎక్కడ ఎందుకు కట్టినావు? ఇది నిజమే. మీరు తుమ్మిడిగట్టులో మహారాష్ట్ర ఇవ్వలేదు కదా. అంటే ఈ నిజాల మధ్యలో, ఈ మొత్తం ఈ సందేహాల మధ్యలో ఎక్కడో నిజం తల్లాడుతున్నది కాళేశ్వరం గురించి. అది అవస్థ. ఈ కాళేశ్వరం గురించి మాట్లాడడానికి ముందే అసలు జయశంకర్ సారు అభివృద్ధి నమూనా గురించి ఉన్నాడు. ఆయన తెలంగాణ వచ్చినాక అభివృద్ధి సాధించుకుందాం ఉన్నాడు కదా. అంటే ఒక ప్రాంతీయ సమాజంలో, ఒక ప్రాంతంలో వనరుల తరలింపు అనేది అతిపెద్ద అసమానతను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వం, ఇక్కడ గుర్తువర్గము రెండు కూడా, ఉదాహరణకి పొద్దుటూరుకి నిధులు తీసుకుపోవడం ఏంటి? ఇక్కడ ఉన్న నిధులండి అన్నీ సరఫరా అయినాయి, వేరే విషయం. ఇక్కడ నిధులన్నీ అక్కడికి పోవడం ఏంటి? ఇది తీసుకున్నప్పుడు జయశంకర్ సార్ ఏమన్నాడంటే, ఒక ప్రాంతం తనలో అసమానతను తొలగించుకోవాలి, రెండో వైపు అంతరంగికంగా ఎవరైతే బయట నుంచి వనరులు తరలించకపోయే అసమానతలు కల్పిస్తున్నారో దాన్ని తొలగించుకోవాలి. ఈ రెండు కాకుండా బాహ్య అసమానతల్ని మొత్తమే తొలగించుకోవాలి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? తెలంగాణ సమాజంలో ఇప్పటిదాకా తరలించుకుపోతున్న నిధుల వల్ల జరుగుతున్న అసమానతల్ని తొలగించుకోవడానికి మనం తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అట్లాగే తెలంగాణ సమాజంలో ఉన్న అంతరాలను కూడా తొలగించుకోవాలని అన్నాడు ఆయన. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి నమూనా అదేనా? ఏదీ నెరవేరలేదు. ఆ మాటకు వస్తాం. మేము మాట్లాడలేదు, కానీ ఆ చర్చల తర్వాత కూడా అనేకసార్లు చెప్పినాడు KG to PG విద్య. నిజానికి ఒక అద్భుతమైన ప్రణాళిక అది. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినారు. సరే, అది కూడా ఇప్పుడు మూతపడుతున్న కాలం, వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అసలు మొత్తం అభివృద్ధి నమూనాలోనే ఈ జయశంకర్ సార్ చెప్పిన విషయాలు కానీ, లేదా తెలంగాణ సమాజం కోరుకున్న విషయాలు కానీ ఏం జరగలేదు. ఏం చెప్పినారు తెలంగాణ అభివృద్ధికి చిహ్నంగా వీళ్ళు ఇప్పుడు? లెక్కలు. ఏ లెక్కలు ప్రధానంగా చెప్పినారు? తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల పరిపాలన చేసింది. ఈ 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఒకటి GDP గురించి మాట్లాడింది. 4 రకాలుగా చెప్పినారు తెలంగాణ అభివృద్ధి గురించి. GDP 5 లక్షలుగా ఉన్నది 15 లక్షల కోట్లకు ఎదిగింది అనేది ఒక ప్రాతిపదిక. నిజమే, GDP అత్యంత గ్రోత్ సూచించింది తెలంగాణ. రెండవ వైపు ఏం చెప్పినారంటే వరి ఉత్పత్తి ఎట్లా జరిగింది? కాళేశ్వరం మీద ఇట్లా అంటున్నారు, కాళేశ్వరం నీళ్ళే రావలేదు అంటున్నారు. మరి ఎట్లా జరిగింది? ఆల్ ఆఫ్ సడన్ తెలంగాణ అనేది అన్నపూర్ణ, దేశానికి అన్నపూర్ణ అయింది. ఆంధ్ర అన్నపూర్ణ పోయి తెలంగాణ దేశానికి అన్నపూర్ణ. ఈవెన్ పంజాబ్ని బీట్ చేసి వరి ఉత్పత్తి అనేది ఎట్లా సాధ్యం? అదొకటి ప్రామాణికంగా చెప్తున్నారు. అంటే తెలంగాణ అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు కదా. రెండవది ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మొత్తం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. దాంతో పాటుగా రోడ్ కనెక్టివిటీ. ఈ రోడ్ కనెక్టివిటీ అనేది తెలంగాణలో విపరీతంగా సాధించినాము. రోడ్ కనెక్టివిటీ అనేది అభివృద్ధికి ఒక రాచమార్గం అని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకున్నది. దాని తర్వాత తలసరి ఆదాయం అన్నిటికంటే పెరిగింది. కానీ ఈ సమాజాలల్లో ఇవి లెక్కలన్నీ కూడా అభివృద్ధికి సూచికల, ప్రామాణికాల, ఇవే నా అభివృద్ధి సూచీలు కాదు. అందువల్లనే తెలంగాణలో జరగాల్సిన, లేదా తెలంగాణ వస్తే జరుగుతున్నాయి అనుకున్న వాడిని కూడా మనకి కళ్ళల్లో వెళ్ళిపోయింది. రెండవ వైపు ప్రజాస్వామ్య తెలంగాణ అంటే ఉన్న ప్రజాస్వామ్యం ఊసిపోయింది. ది వెరీ ఫస్ట్ డేస్ చాలా ఆశ్చర్యమైతే గగ్గోలు ఉండేది. మేము పదవుల్లో ఉన్నాం కాబట్టి మాకే ఫోన్లు చేసేవాళ్ళు. సుందర విజ్ఞాన కేంద్రంలోకి పోనీయలేదు. సుందర విజ్ఞాన కేంద్రం అంతర్గత సమావేశాలను పెట్టుకోలేదు.
హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు అంబేద్కర్ విగ్రహానికి లోపలికి పోతారని నాకు ఫోన్ చేసింది. మరి ఏంది నారాయణ, ఇదేమి తెలంగాణ ప్రభుత్వం ఇది అని. ఏమైంది సార్ అంటే, అంబేద్కర్ విగ్రహం దగ్గర పోవద్దా నేను అన్నాడు ఆయన. అయిపోయింది అది. ఏ ధర్నా చౌకులైతే తెలంగాణ ఉద్యమాన్ని సఫలం చేసినాయో, తెలంగాణ కాలాన్ని నెరవేర్చినాయో, అనేక సార్లు ధర్నా చౌకులలో కూర్చొని ఆయనతో పాటుగా, అధినేతతో పాటుగా మేము అందరం ప్రసంగాలు చేసిన వాళ్ళం. ధర్నా చౌక్ మూత ఉండేది. అంటే ఒక సింబాలిక్గా చెప్పాలంటే ఎన్కౌంటర్లు జరిగినాయి. సరే, తర్వాత ఆపేసిన ఉన్నారు, వేరే విషయం. ఏదైతే జరగకూడదని సమాజం ఆశించిందో, ప్రజాస్వామ్య తెలంగాణ సమాజం ఎందుకు కోరుకున్నదో అవేది వీలు కాలేదు. ఫలితం వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత వ్యక్తిగత అహంకారాలు, కౌటుంబిక ప్రాధాన్యతలు, కనీసం ప్రజలను పట్టించుకోకపోవడం, తెలంగాణకు ఉండే ఒక తిరుగుబాటు వాతావరణాన్ని అర్థం చేసుకోకపోవడం, తెలంగాణ ఆత్మగా ఉండే ఒక ధోరణిని అర్థం చేసుకోకపోవడం, ఈ ధోరణిని అర్థం చేసుకోకపోవడంతో పాటుగా ఓటు బ్యాంకులను నమ్ముకోవడం. అభివృద్ధి నమూనా అంతా ఓటు బ్యాంకులను పెంచుకునే నమూనాగా ఇక్కడ తయారైంది. చేయలేదా? చేసినారు. వ్యవసాయం మంచి అభివృద్ధి జరిగింది. వ్యవసాయానికి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి అనేది ఒకటి రైతు బంధు, రెండోది ఎరువులు ఇట్లాంటి వాటి లభ్యత, మూడోది వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం. నిజంగానే మంచి వర్క్ జరిగింది. కానీ దేనికి జరిగింది అది? 7,000 కోట్ల 8,000 కోట్ల ఎంతో లెక్క ఉంది కదా. ఇదంతా ఒక ఓటు బ్యాంక్ సృష్టి జరిగింది. పెన్షన్లు ఓటు బ్యాంక్ సృష్టి, పెన్షన్లు 4,000 పోయింది కూడా ఓటు బ్యాంక్ సృష్టి. అసలు ఆ లెక్కలు తీస్తే ఎంత షాకింగ్గా ఉంటాయంటే 50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టినారు. సంక్షేమానికి ఖర్చు పెట్టవద్దని నా ఉద్దేశం కాదు, కానీ ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి నమూనా. సారీ టు సే, దాని ఇంకొక ప్రచ్ఛన్న రూపంగా అభివృద్ధి నమూనా జరిగింది. జయశంకర్ సార్ చెప్పినట్టు లేదా ఇంకా ప్రత్యామ్నాయ ఆర్థికవేత్తలు చెప్పినట్టుగా ఈ అభివృద్ధి నమూనా జరగలేదు. సరే, ప్రజలు తీర్పిచ్చేసినారు, సారు కారు పంపించేసినారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆశ్చర్యంగా అప్పటిదాకా తెలుగుదేశంలో ఉండి 2 కళ్ళ సిద్ధాంతం చెప్పిన వాళ్ళు, గన్ను చూపి బెదిరించిన వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు. ఏం అవస్థ ఇది! 11 సంవత్సరాలలో ఎంత పతనావస్థ! ఒక రాజకీయ మేళ అయిపోయింది. మాలాంటి వాళ్ళకి నిజంగానే భారం అనిపిస్తుంటుంది. అరే, ఏం కోరుకున్నాం మనం? అటేమో మనం కోరుకున్నది ఏదిగా కాలేదు, ఇటేమో ఈ ముఖ్యమంత్రి ఏంది అనేది. సరే, ఆయన ముఖ్యమంత్రి కావడానికి వ్యతిరేకం కాదు నేను, కానీ ఆయన విధానాలలోనే విధానాన్ని వ్యతిరేకించే విధానాన్ని వ్యతిరేకాన్ని చూస్తున్నాం కదా. రాజకీయ వివాదాలు, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడాలి. ఒక్క తెలంగాణ తనమన్న కనబడుతున్నా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే కాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటే ఏంటది? కఠినంగా ఉంటుంది. చిన్న విషయం కాదు అది. ఇది అయితే ఇంకింత ప్రమాదం ఒకటి కొంచెం ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, మోడీ తెలంగాణను వ్యతిరేకించే మనిషి అని చాలా స్పష్టంగా వ్యతిరేకించినాడు. భోపాల్లో చంద్రబాబు నాయుడుతో ఆఖరి రోజులలో సమావేశాలు కావచ్చు, తర్వాత పిల్లని చంపి తల్లిని బతికించడం, తల్లిని చంపి పిల్లని బతికించడం లేదు అన్నాడు ఆయన. అంటే తెలంగాణ పట్ల ఆయన ఎన్నడూ కూడా సానుకూలంగా మాట్లాడలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు, ఒక్క యూనివర్సిటీ ఇవ్వలేదు. చాలా వివక్ష మోదీకి, చిన్న చూపు. మోదీతో పాటుగా ఒక ప్రమాదకరమైన వ్యవహారం ఏముందంటే ఆంధ్రాలో చంద్రబాబు. ఇటీవలే ఒక జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు, పేరు అనవసరం వద్దు, ఏమన్నారంటే చంద్రబాబు గారు 5 నెలలేమో ఆంధ్రాలో పరిపాలిస్తున్నారు, 2 రోజులు తెలంగాణలో పరిపాలిస్తున్నాడు అని. అంటే అర్థార్థం మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబును ఒక్క మాట కూడా అని పోనీ శిష్యుడు అనండి నేను, ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎంతైనా మనం గౌరవించుకుందాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఈ 3 ఒక ప్రమాదకరమైన కాంబినేషన్. ఈ ప్రమాదకరమైన కాంబినేషన్కి తోడు కేంద్ర ప్రభుత్వానికి నదుల అనుసంధానం అనే ప్రక్రియ అనేది ఒకటి ఉంది.
కేసీఆర్ని ఏమన్నా అనొచ్చు, ఎన్నన్నా తిట్టొచ్చు, కానీ ఆయన తెలంగాణ వాడు. దాంట్లో తేడా ఏం లేదు. సరే, ఆయన ప్రయోజనాలు వేరు, ఆయన రాజకీయ పార్టీ వ్యవహారాలు వేరు, కానీ తెలంగాణ ప్రయోజనాలకు అడ్డం పడే మనిషి, ప్రయోజనాలు నెరవేరకపోతే మాత్రం అడ్డం పడే మనిషి, ఇతరులకు దారాదత్తం చేసే మనిషి అయితే కాదు. ఈ నదుల అనుసంధాన ప్రక్రియతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్ ఒక బనకచెర్లని మనం తీసుకుందాం. ప్రాంతం బనకచెర్ల ఏంది అసలు? 200 టీఎంసీలతోటి అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టడం ఏంది? మిగులు జలాలు ఏంది? మిగులు జలాలంటే అర్థం తెలుసా ఎవరికైనా? లోకేష్ లా కూడా మాట్లాడుతున్నాడు అంబేదే, ఆయనకేం తెలియదు కానీ అంబేదే నిజంగానే. ఈ మిగులు జలాలను ఎప్పుడైనా కూడా సముద్రాలకు చేరడంతో లెక్కగట్టం. ఆ సముద్రంలో చేరడం కూడా అంటే ధవళేశ్వరం దగ్గర లెక్క కట్టాలి, మిగులు జలాలు పోయినాయి అక్కడికి కానీ మిగతా దీన్ని మిగులు జలాలు పక్కకు పెడదాం. తెలంగాణకు ఏదైతే ఇప్పటి వరకు ట్రిబ్యునల్లో అధికారికంగా రావాల్సిన నీటి శాతం రాలేదు. 900 పైన టీఎంసీలు మనకు అధికారికంగా రావాలి, ఇప్పటి వరకు కేటాయించలేదు అధికారికంగా. వీటి వినియోగమే జరగడం లేదు. మనం మేడిగడ్డ కట్టినా అది సపరేట్గా ఉన్నది, ఇప్పుడు కదా అక్కడనే ఉన్నది. మేడిగడ్డకు ముందు మొత్తం గోదావరిలో ఒకటే ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. దానిలో వినియోగమే లేదు, అంటే చాలా తక్కువ ఉన్నది, 90 టీఎంసీస్. అంటే మీకు ఈ మొత్తం ఒక 900 టీఎంసీలను ఉపయోగించుకునే తెలంగాణకి అవి అన్నీ మిగులు జలాలని, సముద్రంలో కలిసిపోతే మీకేమో ఇబ్బంది అని ఇట్లా మాట్లాడితే ఏం చెప్పగలం? ఎట్లా ధైర్యం వచ్చింది తెలంగాణ వచ్చినాక? 11 సంవత్సరాల కాలంలో మీరు ఎట్లా మాట్లాడతారు ఆ విషయాలు? అంటే ఏమి మీకు తలసన అయింది, ఏది మేము అసలు మేము లేమనుకుంటారా ఎవరైనా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలతో పాటుగా మనము ఆ నీటిని ఇంకా వినియోగించుకోవాలన్నది, ట్రిబ్యునల్లో తేల్చాల్సి ఉన్నది, అధికారికంగా మనకి ఎంత ఇస్తారో చెప్పాల్సి ఉన్నది. ఇవన్నిట్లో పెండింగ్లో ఉన్నాయి. కానీ బనకచెర్ల కడతా, మిగులు జలాలు కడతా, ఎవరైనా ఒప్పుకుంటారా? ఏదైనా రాష్ట్రం సమావేశానికి పోతారా ఎవరైనా? మన ముఖ్యమంత్రి పోవచ్చు. ఇది ప్రమాదం. ఈ ప్రమాదంతో పాటుగా ఏదైతే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు అభివృద్ధి నమూనాలు, దోపిడీ వీటితో పాటుగా ఒక మాట, కాలోజీ మాటను ఆయన కూడా అవతరించి చెప్పేవాడు. రాజకీయ అధికారం పోతే మనం తెచ్చుకోవచ్చు, సంస్కృతిని కోల్పోతే వి కాంట్, మళ్ళీ రాదు. అట్లా మన సాంస్కృతిక చిహ్నాల పట్ల గౌరవం లేని వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఉన్నది. సరే, ఆయన 11 ఏళ్ళు రాజ్యమేలిన, 10 ఏళ్ళు రాజ్యమేలిండు, కట్టిండోటి అమరవీరుల స్తూపం, దానికి తాళం వేసి పెట్టడం ఏంది? అంబేద్కర్ విగ్రహం అనేది ఇవాళ తెలంగాణ ఒక దాన్ని ఏమంటారు చిరునామా. అంత పెద్ద విగ్రహం కట్టడము, లోకమంతా చూడడము, దాని తాళాలు పెట్టేసింది. ఇదేం ధోరణి? వాటి తాళాలు పెట్టి వేసి అమరవీరుల స్తూపం అట్లే ఉన్నది. సరే, నువ్వు ఒప్పుకుంటావు, పోయినోడు పోతాడు కదా ఎవడో ఒకడు. ఇక్కడ ఒక స్తూపం ఉన్నది, అయినా కట్టిండు, ఆయన తప్పు ఒప్పో కట్టిండు. ఇదేం కక్ష ధోరణి? ఇదేమి పద్ధతి? సెక్రటరియట్లో ఉంటారు, ఇవైతే ఉంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? దీనికి తోడు మన గద్దర్ అవార్డుల సందర్భంగా జరిగిన సాంస్కృతిక దాడితో ముగిస్తారు. సరే, గద్దర్ అవార్డు పెట్టిన దాని మీద వివాదాలు నడిచినాయి, ఉండాలన్నా వద్దా, గద్దర్ అవార్డుల మీద గద్దర్ ఫోటో లేదు, ఎవరు పెట్టమని అడిగింది కాదు. గద్దర్ అవార్డులు ఎవరు అడుగుతారు? గద్దర్కి మెమోరియల్ కావాలన్నారు, ఇంకా రకరకాల అవి ఫౌండేషన్ తర్వాత అడుగుతున్నా, మీ అందరం కూడా డిమాండ్ చేసినా, అన్ని వేరే విషయం. అవార్డులు ఇచ్చినాడు జరిగిన ఫంక్షన్ కానీ అవార్డులో ఎవరికి ఇచ్చినారనేది అయితే బాగా అభ్యంతరకరం. తెలంగాణలో మనం తెచ్చుకున్న తెలంగాణలో, మనం కొట్లాడిన తెలంగాణలో, ఇవన్నీ కారణాలు చెప్పి తెచ్చుకున్న తెలంగాణలో రజాకార్ అనే సినిమాకి అవార్డు. రజాకార్ అనేది అసలు అది చరిత్ర కాదు, వాడు చరిత్రకారుడు కాదు, దాన్ని రాసినవాడు, తీసినవాడు. రాజ్యసభ వచ్చింది ఆయనకి, ఆయన పేరు ఏదో ఉన్నది, రాజమౌళి తండ్రి పేరే విజయానంద్ సంథింగ్ ఏదో, ఎవరో ఒకరు. అసలు ఇంత బద్దిమాగంట వాళ్ళు. అదేంది, మన వేరు కాలాల్లో జీవించిన సీతారామరాజు, ఆర్ఆర్ఆర్, ఇంకోరు ఆయన మన కొమరం భీమ్, వాళ్ళని కలిపి ఓ సినిమా తీసాడు, వాడే రాశాడు. అరే, ఇదేం పాగల్ పన? మనం గొప్పగా కొలుసుకునే వాళ్ళం కదా.
అక్కడ అల్లూరి సీతారామరాజు ఒక స్వాతంత్ర సమరుడు, ఈయనేమో మనకి కొమరంభీం అంటే మనకు ఒక ప్రేరణ, ఉత్సాహం, ఉత్తేజం, తెలంగాణ ఉద్యమానికి ఒక ఐకాన్ అతను. వీళ్ళని కలిపి సినిమా రాసిండు ఆయన. ఏది పడితే రాస్తున్నారు ఇవాళ రేపు. కేరళ ఫైల్స్ లాంటిది. ఈ రజాకార్ సినిమాకి వడమేది. తెలంగాణ చరిత్రను అన్యాయంగా ప్రొజెక్ట్ చేసిన ఒక సినిమాకు తెలంగాణలో గద్దర అవార్డు పేరు. అది కూడా అంటే ఇంత విషాదం ఇంతకంటే ఉంటుందా? ఎందుకు అట్లా ఉంది? నిన్ననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్, 20 మంది సీమాంధ్ర ఏంటిది, ఆ సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతులల్లో నడుస్తున్నది ఇదంతా అని వివరాలకు పోదలుచుకోలేదు. కానీ 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఒకటి ఈయన అనేక హామీలు ఇచ్చాడు, కానీ ఆ హామీలన్నీ కూడా ఓటు బ్యాంక్గా ఉపయోగపడ్డాయి. కానీ ఒక బస్సు ఇట్లాంటి ఏదో చేసినాడు, కానీ హామీల మీద లేడు ఆయన. జర్నలిస్టులను గుడ్డలు పీల్చి కొడతా, వాళ్ళని ఇట్లా పల్ల కొడతా, లేకుంటే కేసీఆర్ని ఇట్లా చేస్తా, ఈ వీటి మీద ఉన్నాడు. సరే, రాజకీయ మేళా జరుగుతుంది. తెలంగాణ ఎక్కడో పోయింది, తెలంగాణ స్పిరిట్ పోయింది, తెలంగాణ అస్తిత్వం పోయింది, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పోయినాయి. ఏదో ప్రయత్నాలు చేశాడు తప్ప మనం ఏదైతే ఉన్నతంగా భావించడమో, తెలంగాణ భాష అనుకున్నాం, దాన్ని ఏమో చేద్దాం అనుకున్నాం, ఏది జరగలేదు. చైతన్య నారాయణలు బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్ళు ఇంకా 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 పెంచుకుంటున్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లు బిలియనీర్లు అయినారు. కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్లు న్యూ సిటీ కడుతున్నారు, న్యూ సిటీలో కొత్త వాళ్ళు వస్తున్నారు. బనకచెర్ల కడుతున్నారు, బనకచెర్లతో పాటుగా ఇక్కడ వీళ్ళు కొత్తగా ప్లాన్ చేసి అన్నింటినీ వాళ్ళే కడతారు. అక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే ఉంటారు. అక్కడ మేఘాలయ, ఇక్కడ మేఘాలయ తిరుగుతుంటాయి. ఏమీ మారలేదు. తెలంగాణ ఇది కోరుకోలేదు. కనుక మిత్రులారా, జయశంకర్ సార్ ఉంటే ఇవన్నీ ఏమనుకునేవాడని మనం ఆలోచిస్తాం. ఇంకా జయశంకర్ సార్ అనే ఒక గొప్ప వ్యక్తిత్వం గల, నిరాడంబరత గల, నిబద్ధత గల తెలంగాణవాది, కట్టక్ తెలంగాణవాది. కనుక ఆయన ఏమనుకునేవాడు అది మనం అనుకుందాం. మనకు అదే గొప్ప నివాళి. ఔర్ భీ దుఃఖ్ హై జమానే మే మొహబ్బత్ కే శివ. ప్రపంచంలో ఇప్పటికీ ప్రేమకు మించిన దుఃఖం ఉంది. తెలంగాణ దానికి మినహాయింపు కాదు. అట్లని ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఆలోచించుకుందాం, తెలంగాణను కాపాడుకుందాం. తెచ్చుకున్న తెలంగాణలో అన్య ధోరణులు, సాంస్కృతిక పతనాలు, దోపిడీ, ఆర్థిక రాజకీయ స్వాతంత్రాన్ని, వృత్తివర్గాన్ని పెంచి పోషిస్తున్న పద్ధతులు నేర్చుద్దాం. ఇంకో కొత్త వృత్తివర్గం తయారవుతున్నది. వీళ్ళందరినీ ఎండగట్టి మన తెలంగాణను మనం కాపాడుకుందామని కోరుకుంటూ, ఇది నాకు నిజంగా ఒక పెద్ద గౌరవం. థ్యాంక్స్ టు యువర్ వీసీ చక్రపాణి గారికి కృతజ్ఞతలు. ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. అల్లం నారాయణ గారు. और भी दुख है जमाने में మొహబ్బత్ కే శివ. ఈ గంట సేపు ఆయన మొహబ్బత్ గురించి ఏడ్చినాడు. తెలంగాణ మీద ఉన్నటువంటి మొహబ్బత్ తోటి ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఏమైందనే వలపోత అల్లం నారాయణ గారి ఉపన్యాసం నిండా కనబడింది. మొత్తంగా కూడా చాలా క్రిటికల్గా, చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగం చేసినందుకు అల్లం నారాయణ గారికి మా విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే సాధారణంగా ఇటువంటి ఉపన్యాసాలు, ముఖ్యంగా జయశంకర్ గారు లాంటి ఉపన్యాసాలు, కాళోజీ గారు లాంటి స్మారక ఉపన్యాసాలు, అంటే తెలంగాణ ఆత్మను నిలబెట్టినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఉపన్యాసాలు పేలవంగా ఉంటే కొంచెం మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే తెలంగాణ పేలవమైనది కాదు, పేలేటిది కాబట్టి. అటువంటి పేలే ఉపన్యాసాన్ని ఇచ్చినందుకు నారాయణ గారికి కృతజ్ఞతలు. నేను ఆ ఉపన్యాసం లోతులోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది రచయితకు, ఆ ఉపన్యాసకర్తకు సంబంధించినటువంటి అభిప్రాయాలు. వాటిని
గౌరవిస్తూ ఈ చాలా సమగ్రంగా చాలా వివరణాత్మకంగా మాట్లాడిన నారాయణ గారిని ఇప్పుడు సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. మా యూనివర్సిటీలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం నారాయణ గారి సన్మాన కార్యక్రమాన్ని లేకపోతే సత్కార కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా వేణుగోపాల్ వేణుగోపాల్ రెడ్డి కోరుతున్నాం. అల్లం నారాయణ గారికి నాన్ టీచింగ్ ఉద్యోగం సన్మానం ఆవిష్కరిస్తూ ముందుకు వచ్చారు సార్. ఇప్పుడు మా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారు విజయకృష్ణారెడ్డి గారు మాట్లాడడంతో పాటు వందన సమర్పణ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నిజానికి తెలంగాణ సమాజం మొత్తం జయశంకర్ సారు అంటారు. ఎందుకంటే ఇన్ని యూనివర్సిటీలు ఇంతమంది వైస్ ఛాన్సలర్ పోయినా సరే ఆయన ఒక్కరే సార్. అటువంటి వ్యక్తి గురించి ఆయనతో అనుబంధం ఉన్నటువంటి అల్లం నారాయణ గారు మాట్లాడడం అనేది దానికి మనందరం ఒక రకంగా చాలా ఎడ్యుకేట్ అయినట్లు లెక్క. అనేక విషయాలు అనేక కోణాలలో నిజానికి జయశంకర్ గారు తెలంగాణకి తిమ్మరసు లాంటి వాళ్ళు అని ఒక గొప్ప సైన్యాధిపతి అని నేనైతే భావిస్తాను. ఏ రకంగా తీసుకున్నా సరే ఆయన తెలంగాణను చూడాలనుకున్నారు, చూడకుండానే పరమపదించారు. అదొక విషాదమైన బాధ కలిగించేటటువంటి అంశం. సో దాని గురించి వారి కలలు సాకారమైనందుకు మనందరం ఆ రకంగా ఆనందించవచ్చు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి వందన సమర్పణ అల్లం నారాయణ గారు మాట్లాడిన అనేక విషయాలు నేను విన్నాను, కానీ కొన్ని మధ్యలో బయటకు వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని విషయాలు వినలేకపోయినా ఏ పుస్తకంలో కూడా లేదు. చాలా విషయాలు వచ్చాయి, అవన్నీ వినుండాల్సింది. సరే, తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను వారితో కొంత 1-2 రోజులు 3 రోజులు 4 రోజులు ప్రయాణం కూడా చేశాను. ప్రయాణంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. అట్లాగే శ్రీనివాస్ గారిని బెంగళూరు నుంచి కుప్పం తీసుకుపోయే ప్రయాణంలో కొన్ని విషయాలు అడిగి నాకు తెలియని ఇట్లాంటి ఇదేంటి జర్నీ ఏమో ప్రమాదకరమైన జర్నీ ఏమో మంచిగా ఏసీ కారు సార్, మందేమో వేరే రకమైన ప్రయాణం. ఆ రకంగా కొంత అంటే వారికి ఉన్న అనుభవాన్ని, నాకు తెలియని అనేక విషయాలని శ్రీనివాస్ గారితో కానీ అల్లం నారాయణ గారితో కానీ తెలుసుకునే ఒక అవకాశం నాకు లభించింది. ఎట్లా మీడియా గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీనివాస్ గారికి ఒక విషయం గుర్తు చేద్దాం అనుకున్నాం. విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది 15-20 ఏళ్ల కిందట, 20 ఏళ్ళ పైన దాటిపోయింది. అక్కడ సార్ మాట్లాడుతూ ఒక పాఠకుడు ఒక వార్త తెలుసుకోవాలంటే 3 పత్రికలు చదవాలి అని చెప్పారు. నిజానికి శ్రీనివాస్ గారు మాట్లాడిన రోజుకి 3 పత్రికలు సరిపోతాయి. ఇప్పుడు 6 చదివినా కూడా అర్థం కాదు. అంటే ఏది నిజము అనే విషయం 6 చదివినా కూడా అర్థం కాదు. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఎందుకనంటే అక్కడ ఉంది ఆనంద్ పవార్ అని అంటే ఆనంద్ పవార్ కాదు, వేణుగోపాల్ రెడ్డి అనేసి పక్కన రాజశేఖర రెడ్డి గారిని కూడా నమ్మించి అంత దారుణంగా దుర్మార్గంగా తయారైపోయింది మీడియా. అనేక ఎగ్జాంపుల్స్, రోజుకు ఒకటి ఎగ్జాంపుల్. అక్కడ ఉంది వేణుగోపాల్ రెడ్డి అంటే పక్కన రాజశేఖర గారు కూడా నమ్మాల్సింది. వేణుగోపాల్ రెడ్డి ఉన్నట్టున్నాడు ఇక్కడ, అంత దుర్మార్గంగా రాస్తున్నారు. కాబట్టి అల్లం నారాయణ గారి ఆక్రోశంలో అది అక్షర సత్యం ఉంది. దానికి మళ్ళీ ఇంకొక అటు ఇటు 1% కూడా లేదు. సో ఈ కార్యక్రమానికి విచ్చేసి నిజానికి ఇక్కడ ఇంకొక చిన్న మాట కూడా చెప్పాలి. మనం ఇటువంటి లెక్చర్స్ పెట్టాలి అని అంటే దాన్ని రిలవెంట్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి పిలవటం అనేది అతి ముఖ్యమైన విషయం. ఎవరో ఒకరితోటి మాట్లాడించడం, ఏదో ఒకటి మాట్లాడించడం, ఆ సందర్భాన్ని అమ్మయ్య అయిపోయింది అనుకోవడం కాకుండా, సో అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో యాప్ట్గా కరెక్ట్ అయినటువంటి వ్యక్తిని, కరెక్ట్ అయినటువంటి అతిథిని పిలిచి మాట్లాడిస్తున్నాం. ఆ రకంగా పిలిచినటువంటి దాంట్లో లాస్ట్ టైం మనం అంబేద్కర్ జయంతి రోజు కత్తి పద్మారావు గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత వర్తమాన సమాజంలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడడానికి ఉన్న అతి కొద్ది మందిలో ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తి.
సరే ఇవాళ అట్లాగే ఎల్లం నారాయణ గారిని పిలవటం కూడా అంతే ఆనందించదగ్గ విషయం. అదే అంతే ఆప్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి రెండో బాధ్యత వీసీ గారు అప్పచెప్పింది వందన సమర్పణ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు, విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అల్లం నారాయణ గారు రాసి పంపి, మనకి చాలాసార్లు ఏమవుతుందంటే ఉపన్యాసం అంటే ఓకే వచ్చేస్తా అని చెప్పి ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతారు, మన డాక్యుమెంటేషన్ ఉండట్లేదు. బట్ అల్లం నారాయణ గారు దాన్ని మాకు మీ ఉపన్యాసం ముందుగా రావాలి అని అంటే అది అంటే జర్నలిస్టులకి గంటల్లో రాసేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వ్యాసాలు. ఆ రకంగా నిన్న ఒక 28 పేజీల 31 పేజీలు రాసి పంపించేశారు. అది వచ్చేస్తే పాపం మన పిఆర్ ఏడవద్దు ఒకటే సమస్య. అది అంటే ఫ్యాక్ట్స్ కాకుండా నేను మర్చిపోయిన నిజానికి ఇక అంటే చక్రపాణి గారు వీళ్ళందరూ కె శ్రీనివాస్ గారు కూడా కొంచెం పకడ్బందీ రాతగాలి, వాళ్ళు రాస్తారు మంచిగా. నాకేమో కొంచెం మొదటి నుంచి స్పీచ్ లాగానే డెస్క్లో కూర్చొని రాసుకుంటాను. ఇంకా నిన్నడం మొన్న ఒకసారి కూర్చొని రాసుకున్నా. కానీ మీకు నిజంగానే కృతజ్ఞతలు. వేణుగోపాల్ రెడ్డి గారికి, చక్రపాణి గారికి ప్రత్యేక ఎందుకు కృతజ్ఞత అంటే నా రాత తెలిసిన మనిషిని పెట్టి మరి ఒక్కటే పూటలో ఒక పుస్తకం తెచ్చిన. నిజంగా ధన్యవాదాలు. అంటే దినపత్రిక లాగా సార్, దినపత్రిక లాగా రాసిన వ్యాసం పొద్దున్న ఇంట్లో చూసినట్టుగా పుస్తకం వచ్చిందంటే ఆశ్చర్యం ఇప్పుడు. రాసి పంపారు. నేను మధ్యాహ్నానికి వస్తే 31 పేజీలు మన వేణు దాన్ని చూసి షాక్ అయిపోతే వీసీ గారు చెప్పారు, అవన్నీ నాకు సంబంధమే లేదు, నువ్వు మనిషిని పంపుతావా, మనిషిని పెట్టుకుంటావా, ఇంకోటి చేస్తావా, కావాలంటే పలానా అతను పిలుచుకో, ఆయన బాగా కంపోజ్ చేస్తారు. ఎందుకంటే ఎవరితో అంటే వాళ్ళతో చేస్తే జయశంకర్ గారు అంటే ఏం తెలియదు, ముల్కీ అంటే ఏందో తెలియదు, అల్లం నారాయణ అంటే ఏందో తెలియదు, తెలంగాణ సమాజం అంటే తెలియని వాళ్ళు టైప్ చేస్తే అవి ఏదేదో అయిపోతుంది. కాబట్టి కష్టం. తెలిసిన వాళ్ళని అని సార్ ఒక పేరు సజెస్ట్ చేస్తే వేణు సార్ ఇంటికి పంపించి ఆ స్క్రిప్ట్ కాపీ తెప్పించుకోరు. ఎందుకంటే ఈ వాట్సాప్లో వచ్చింది క్లారిటీ లేకపోవడం వల్ల. సో అందుకని రాత్రి 8 వరకు కంపోజ్ చేసి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు ప్రధానంగా పిఆర్ఓని దానికి వెనకబెట్టి కోసినందుకు వైస్ ఛాన్సలర్ గారిని ముఖ్యంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే పిలవగానే వచ్చి ఈ ఇంత మంచి అంశాలు అనేకమైనటువంటి నీటిపారుదల రంగం దగ్గర నుంచి తెలంగాణ సమస్య ఏది కోల్పోయిందని ఉద్యమం జరిగిందో వాటన్నిటిని స్పృశిస్తూ మాట్లాడినటువంటి అల్లం నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ఛాన్సలర్ గారు, ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి అకాడమిక్ డైరెక్టర్ గారు, ఇక్కడికి ఉన్న డీన్స్, డైరెక్టర్స్, సర్వీస్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్, ముఖ్యంగా శ్రీనివాస్ గారు, ఇంకో శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చి ఇక్కడ మనతో పాటు కూర్చున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ హాల్ ప్రొవైడ్ చేసింది వస్తున్నాడు. థ్యాంక్ యూ. అల్లం నారాయణ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళే తీసుకొని వచ్చినారు సార్, వేరే ఏ రకంగా కాకుండా వాళ్ళే ఇంటి నుంచి తీసుకొని వచ్చారు, ఆశాంతం విన్నారు, ఇప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్తారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక ఈ హాల్ ప్రొవైడ్ చేసినటువంటి డీన్ సైన్సెస్ అంటే మేడమే అయినప్పటికీ ప్లస్ ఇవన్నీ చేసిన కంప్యూటర్ సెక్షను, పిఆర్ సెక్షను, గ్రాఫిక్స్ సెక్షను, మళ్ళీ ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రతి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే అల్లం నారాయణ గారిని ప్రత్యేకంగా సన్మానించినటువంటి నాన్ టీచింగ్ అసోసియేషన్, టెక్నికల్ టీచర్స్ అసోసియేషన్ రెండింటికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.